హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎస్ క్లాసెస్. ఇవాళ మనం ఎన్సిఆర్టీ క్లాస్ 7 టెక్స్ట్ బుక్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2లోంచి సెకండ్ లెసన్ అయిన ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్ అనే లెసన్ చెప్పుకోబోతున్నామండి. రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. ఓకే, అయితే అంతకంటే ముందు మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఏంటి అంటే, మీకు తెలుసు ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సి వాళ్ళ కోసము ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని స్టార్ట్ చేసింది. దట్ టు అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. కేవలం 15,000 రూపాయలకే మీకు ఈ కోర్స్ అనేది లభిస్తూ ఉంటుంది. ఓకే, ఈ కోర్స్లో మీకు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉండే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ డీటెయిల్డ్గా తెలుగులో చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఓకే, దాంతోపాటు ఈ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు యూపీఎస్సి ప్రిపరేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం కానీ, ప్రిలిమ్స్ కోసం కానీ, ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీనికి సింపుల్గా మీరు తక్కువగా నెలకి 5,000 రూపాయలు చొప్పున 3 ఈఎంఐల రూపంలో కూడా పేమెంట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఓకే, అయితే ఈ ఆఫర్ మీకు కేవలం ఈ 15,000 రూపాయల ఆఫర్ అనేది కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అడ్మిషన్స్ కావాలన్నా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే 7893-899-553 అనే నెంబర్కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం గారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా అందిస్తారు. అనదర్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఈ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుందండి. మీ జీవితకాలంలో ఎప్పుడు కావాలన్నా సరే ఈ కోర్సుని మీరు ఓపెన్ చేసుకుని చూసుకునే వెసులుబాటు అనేది మీకు కనిపిస్తుంది. సో ఒకసారి ఆలోచించుకొని నిర్ణయాన్ని తొందరగా తీసుకోండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్. యూనిట్ 2, ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. ఓకే, హెల్త్లో ఓకేనంటే పబ్లిక్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? ఓకే, దాని గురించి మనం డీటెయిల్గా ఈ లెసన్లో కంప్లీట్గా హెల్త్ గురించి, ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యున్న హెల్త్ సిస్టమ్ గురించి, వీటన్నింటి గురించి కూడా డీటెయిల్డ్గా మనము ఈ లెసన్లో డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, అంటే మీకు తెలిసే ఉంటుంది ఇండియాలో హెల్త్ సిస్టము ఎలా ఉంది. రియల్ లైఫ్లో మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు రియల్గా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ లెసన్లో మనం చెప్పుకోబోయే ప్రతి పరిస్థితిని మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటారు. ఓకే, ఎందుకంటే హెల్త్ అనేది మానవ జీవితంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఎందుకంటే హెల్దీ పీపుల్ ఆర్ వెల్దీ పీపుల్ అంటారు. ఓకే, ఎవరికైతే ఆరోగ్యం ఉంటుందో వాళ్ళు ఎంతో సంపద కలిగి ఉన్నట్టు. ఎందుకంటే హెల్త్గా లేనివారు, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి నెలసరి ఖర్చులు ఎంత అవుతాయంటే మనం ఆ ఖర్చులతో బతికేయచ్చు అనమాట. కొన్ని రకాల వ్యాధులు చూసుకుంటే, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఇలాంటివన్నీ చూసుకుంటే. ఓకే, అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి పెద్దవాళ్ళు కూడా అంటారనమాట. ఓకే, ఆ హెల్త్ గురించి, అలాగే ఆ హెల్త్ని మెయింటైన్ చేయడంలో, పబ్లిక్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అనే విషయాల గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నామండి. ఓకే, ఇన్ ఏ డెమోక్రసీ ద పీపుల్ ఎక్స్పెక్ట్ ద గవర్నమెంట్ టు వర్క్ ఫర్ దేర్ వెల్ఫేర్. ఒక డెమోక్రసీ, ఇండియా లాంటి ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, ప్రభుత్వం మా వెల్ఫేర్ కోసము, మా సంక్షేమం కోసం పని చేయాలి అని చెప్పి వాళ్ళు ఆశిస్తారు. ఓకే, అలా ఎవరైతే వాళ్ళ మేనిఫెస్టోలో తెలియజేస్తారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఓటింగ్ వేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఆ సంక్షేమాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఎలా కోరుకుంటారు అంటే, అది ఎడ్యుకేషన్ రూపంలో అవ్వచ్చు, హెల్త్ కేర్ రూపంలో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే హౌసింగ్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే రోడ్లు వేయడము, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడము, ఇలా ఏ రూపంలో అయినా సరే ప్రజలు గవర్నమెంట్ నుంచి సంక్షేమాన్ని, వెల్ఫేర్ని కోరుకుంటారండి. ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో, ఇదంతా డెమోక్రటిక్ గవర్నమెంట్లోనే
నువ్వు వేరే గవర్నమెంట్స్ లోకి వెళ్ళి నువ్వు ఇలా అడుగుతావు అంటే నీకంత ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ అది పాసిబుల్ కాదు. అక్కడ గవర్నమెంట్స్ వెల్ఫేర్ కోసం పనిచేసేవి కాదు, ప్రజల కోసం పనిచేసేవి కాదు. ఒక గవర్నమెంట్ సుప్రీం అనమాట. కానీ ఇక్కడ ఏంటి, మనం ఒక ఇండియా లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలే సుప్రీం పవర్, ప్రజల చేతుల్లోనే పవర్ అంతా ఉంది. ఓకే, అంటే అట్లీస్ట్ వర్డ్స్ లో అయినా సరే, అట్లీస్ట్ బుక్స్ లో అయినా సరే ప్రజల చేతుల్లో పవర్ ఉంది. మేబీ రియల్ గా అలా ఉందా లేదా సిచ్యువేషన్, అది మనం ఆలోచిస్తే మన ఊహకే వదులుకోవచ్చు దాన్ని. ఓకే, మనం ఆలోచిస్తే మనకి రియాలిటీ ఏంటో అర్థమవుద్ది. కానీ బుక్స్ లో ప్రకారం చూసుకుంటే ప్రజలే సుప్రీం అన్నమాట ఇండియాలో. ఓకే, అలాంటి ఒక దగ్గర ప్రజలు ఖచ్చితంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి, వెల్ఫేర్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ వెల్ఫేర్ లోకి ఈ కాన్సెప్ట్లు అన్ని కూడా వస్తాయి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, రకరకాల రూపంలో ఈ వెల్ఫేర్ అనేది రకరకాల రూపంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే హెల్త్ అంటే ఏమిటి, హెల్త్ అంటే ఏమిటి, దాని గురించి మాట్లాడే ముందు ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ని ఒకసారి వీడియోస్ పాస్ చేసుకుని మీరు ఒకసారి ఇమేజెస్ ని చూడండి. ఇమేజెస్ ని చూసి అసలు ఇందులో ఏ ఏ సిచ్యువేషన్స్ హెల్త్ కి రిలేట్ అయి ఉన్నాయి. సార్ ఇక్కడ కుండతో నీళ్లు మోస్తున్నారు, దీనికి హెల్త్ కి సంబంధం ఏమైనా ఉందా? లేకపోతే ఇక్కడ చిన్నపిల్లలు పరిగెడుతున్నారు, దానికి హెల్త్ కి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇందులో ప్రొవైడ్ చేసిన ప్రతి పిక్చరు కూడా ఈ ఫ్రూట్స్ నుంచి, ఓకేనా, ఎక్కడ ఇల్లు వరకు, ఎక్కడ క్యాంప్ వరకు, అన్నింటిలో కూడా మనకి హెల్త్ అనే కాన్సెప్ట్ అనేది దాగి ఉంది. ఓకేనా. మనం ఏదైతే హెల్త్ అని అనుకుంటామో అది మాత్రమే హెల్త్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనం అనుకుంటాం అంటే మనం ఏంటంటే మన ఐడియాలజీ అనేది చాలా కన్ఫైన్ అయిపోయింది అనమాట. హెల్త్ అంటే చాలా చిన్నది అని చెప్పి మనం అనుకుంటామండి. ఓకేనా. హెల్త్ అంటే ఏంటి, ఒక జబ్బు వచ్చింది అంటే, ఒక జ్వరం వచ్చింది, లేకపోతే ఏదో ఆరోగ్యం పాడైపోయింది, రకరకాల వ్యాధులు వచ్చాయి, దాన్నే మనం హెల్త్ బాగోపోవడం అని చెప్పి అనుకుంటాం. ఓకేనా. కానీ ఇక్కడ ఇచ్చేది చూడండి, బట్ హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ డిసీజ్. హెల్త్ అనేది కేవలం డిసీజ్ కోసమే కాదండి. ఓకేనా. యూ మే హ్యావ్ అసోసియేటెడ్ ఓన్లీ అంటే పైన ఇచ్చిన పిక్చర్స్ లో మీరు కొన్నింటిని మాత్రమే హెల్త్ కి అసోసియేట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే ఆల్ పిక్చర్స్ గివెన్ అబౌవ్, ఓకేనా, పైన ఇచ్చిన పిక్చర్స్ అన్ని కూడా హెల్త్ కి సంబంధించినవే. ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ డిసీజ్ కాకుండా వీ నీడ్ టు థింక్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. ఓకేనా. కేవలం డిసీజే కాదండి, అవి కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మన యొక్క హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తా ఉన్నాయి. వాటన్నింటి గురించి ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సరైన నీరు దొరకట్లేదు, తాగునీరు, మనం నీరు తాగుతున్నాం, ఓకే, ఆ నీరు మంచిది కాదు, ఓకే, డ్రింకింగ్ వాటర్ మంచిది కాకపోతే అప్పుడు ఏమవుద్ది, ఖచ్చితంగా మనం హెల్తీగా లేనట్టే. లేకపోతే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఒక ఇండస్ట్రీ వల్ల మొత్తం పొల్యూట్ అయిపోతూ ఉంది. ఓకేనా. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు హెల్తీగా ఉన్నట్ట? ఖచ్చితంగా నువ్వు హెల్తీగా లేవు. ఓకే, ఖచ్చితంగా నువ్వు హెల్తీగా లేవు అని చెప్పొచ్చు. ఓకేనా. అంటే కేవలము డిసీజులు, ఇల్నెస్ ఇవే కాదండి, ఇవి కాకుండా హెల్త్ అనే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో చాలా పెద్దది అనమాట, హెల్త్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. ఓకేనా. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ డు నాట్ గెట్ అడెక్వేట్ ఫుడ్ to eat or have to live in cramped conditions, they will be prone to illness. ఓకేనా. ఒకవేళ ప్రజలకి సరైన ఫుడ్ అందకపోయినా, ఆహారం అందకపోయినా, టైంకి ఆహారం అందకపోయినా, లేకపోతే వాళ్ళు స్లమ్స్ లో ఇలాంటి ఏరియాలో ఇరుకైన సందుల్లో నివసిస్తూ ఉన్న వాళ్ళు ఇల్నెస్ కి అంటే ఆరోగ్యం పాడైపోవడానికి చాలా దగ్గరగా ఉన్నారనమాట. అలాంటి పీపులే ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరండి? ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో సరైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు, సరైన ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో లేని వాళ్ళు, సరైన ఫుడ్ అవైలబిలిటీ లేని వాళ్ళు, లేకపోతే ఇరికిరికి సందుల్లో స్లమ్స్ లో బతుకుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈజీగా ఇల్నెస్ కి గురయ్యే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్ లో ఒకసారి లాస్ట్ లెసన్ లోనే చెప్పామండి. ఓకేనా. ఒక లాస్ట్ లెసన్ లో కాంతా వాళ్ళ అబ్బాయి, వాళ్ళు బతికేది స్లమ్ ఏరియాలో బతుకుతున్నారు. స్లమ్ ఏరియాలో బతకడం వల్ల అక్కడ క్లీన్లెస్ ఉండదు, మొత్తం డ్రైనేజ్ ఉంటుంది, చుట్టుపక్కలంతా డ్రైనేజ్ అంతా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా ఇల్నెస్ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయండి అలాంటి రీజియన్స్ లో బతుకుతున్న వాళ్ళకి. అంటే
మన చుట్టూ ఉన్న ఈ రీజియన్స్, మన చుట్టూ ఉండే ఈ కండిషన్స్ కూడా మన యొక్క హెల్త్ ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. కేవలం ఏవో ప్యాథోజన్స్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగైలు ఇవి మాత్రమే కాదు, ఇవి కాకుండా మన చుట్టూ ఉండే కండిషన్స్ కూడా మన యొక్క హెల్త్ ని డిసైడ్ చేస్తాయి. ఆల్ ఆఫ్ us would like to be active and in good spirits in whatever we may be doing. ఓకేనా, మనం అందరము కూడా ఏ పని చేస్తున్నా ఎలా ఉన్నా సరే యాక్టివ్ గా ఉండాలి, ఎప్పుడు కూడా ఒక మంచి మూడ్ లో ఉండాలి, మంచి యాటిట్యూడ్ లో ఉండాలి అని చెప్పి అనుకుంటాం. ఇట్ ఈజంట్ హెల్దీ టు బి డల్, inactive, anxious or scared for long stretches of time. Okay, it isn't healthy to be dull. Okay, dull గా ఉంటాము, ఇన్యాక్టివ్ గా ఉంటాము, లేకపోతే యాంగ్జియస్ గా ఉంటాము. యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ ఎక్కువైపోవడము, ఆతృత ఇవన్నీ పెరిగిపోవడము, లేకపోతే జీవితాంతం బతుకుతూ ఉండడం, ఇవేవి కూడా మనిషికి ఆరోగ్యకరమైన లక్షణాలు కావు. ఓకేనా, వి ఆల్ నీడ్ టు బి వితౌట్ మెంటల్ స్ట్రెయిన్. అందరికీ కూడా మెంటల్ స్ట్రెయిన్ లేకుండా బతకాలంటే, మైండ్ లో ఎటువంటి ప్రెజరు కూడా లేకుండా బతకాలి. ఆల్ ఆఫ్ దీస్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ హెల్త్. ఇవన్నీ కూడా మన హెల్త్ లో భాగమే. ఓకేనా, అంటే హెల్త్ అంటే కేవలము దెబ్బలు తగిలాయి, ఒక యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలాయి, అదే హెల్త్ కాదు. లేకపోతే ఒక డిసీజ్ వచ్చింది, అదే హెల్త్ కేర్ సిస్టమ్ కాదు. అవి కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ హెల్త్ అనే దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అయితే ఇండియాలో హెల్త్ కేర్ యొక్క పరిస్థితి ఏంటి? ఓకేనా, లెట్ us examine some of the aspects of health care in India. Compare and contrast the situation expressed in the first and second columns. ఓకేనా, ఇప్పుడు మనము ఇండియాలో హెల్త్ కేర్ కి సంబంధించి కొన్ని ఆస్పెక్ట్లని పరిశీలించడానికి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం మనకి ఇక్కడ 2 కాలమ్స్ లో ఒక చిన్న కంపారిజన్ ఇచ్చాడు ఇండియాలో ఉండే హెల్త్ సిస్టమ్ గురించి. ఓకే, దానికి మీకే పేరు పెట్టమని, కెన్ యూ ప్రొవైడ్ ఏ టైటిల్ టు దీస్ కాలమ్స్? ఓకే, రకరకాల పేర్లు మనం పెట్టవచ్చు. అంటే ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్, లేకపోతే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఆర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇలా రకరకాల టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. అయితే ముందు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, మనం దీన్ని చూసి ఓకే ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగానే ఉంది అని ఫీల్ అవ్వగలిగే సిచ్యువేషన్స్ ఇటువైపు ఇవ్వబడ్డాయి. అట్ ద సేమ్ టైం అరే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ అసలు బాగోలేదే అని అనుకునే సిచ్యువేషన్స్ ఇటువైపు ఇవ్వబడ్డాయండి. ఓకే, ఫస్ట్ ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ బాగానే ఉంది అలాంటి సిచ్యువేషన్స్. ఓకేనా, అలా అనుకోవడానికి మనకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే, India has largest number of medical colleges in the world and it is among the largest producer of doctors. ఇండియాలో ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఇండియాలోంచి లార్జ్ నెంబర్లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్రొడ్యూస్ అవుతున్నారు. అంటే డాక్టర్స్ తయారవుతున్నారు, అంటే డాక్టర్ పట్టా పుచ్చుకొని వాళ్ళు వైద్యానికి రెడీ అవుతున్నారు. చూడండి, అప్రాక్సిమేట్లీ more than 30,000 new doctors qualify every year. ఓకేనా, సంవత్సరానికి నియర్లీ 30,000 మంది కొత్త డాక్టర్లు మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వాలిఫై అవుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా ఆ సంవత్సరం నుంచి ఇంకా మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే సెకండ్ అంటే ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఆస్పెక్టే కదా. అంటే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ బాగానే ఉంది అని మనం అనుకుంటాం ఈ పాయింట్ చూడగానే. సెకండ్ పాయింట్, ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్ have grown substantially over the years. In 1950, there were only 2,717 government hospitals in India. In 1991, there were 1,174 hospitals, and in 2017, the number grew to 23,583. చూడండి, ఇండియాలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చాలా ఫాస్ట్ గా, చాలా దారుణంగా, విపరీతంగా పెరిగిపోయండి. చెప్పాలి అంటే 1950లో 2,717 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే ఆ 2,717 కాస్త మనకి 2017కి వచ్చేటప్పటికి 23,583 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్. ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మండల హాస్పిటల్స్ ఇవన్నీ కలుపుకుంటే
చూసుకుంటే 23,583 హాస్పిటల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయంట. హాస్పిటల్స్ అనేవి ఇండియా గవర్నమెంట్ హాస్పిటల్స్, నాట్ ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ గురించి మెన్షన్ లేదండి. ఓకేనా. అలాగే థర్డ్ వన్, ఇండియా గెట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మెడికల్ టూరిస్ట్ ఫ్రమ్ మెనీ కంట్రీస్. They come for treatment in some of the hospitals in India that compare with the best hospitals in the world. ఓకే, ఇది చాలా మంచి పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడాను. ఓకేనా. ఇండియాకి చాలా మంది మెడికల్ టూరిస్టులు వస్తారండి. ఇదేంటి సార్ మెడికల్ టూరిస్టులు ఏంటి? టూరిస్టులు అంటే వేరే పని కోసం వస్తారు, ఎక్కడికో ఏదో తాజ్ మహల్ లో లేకపోతే గోల్కొండలో చూడడానికి వస్తారు. కానీ మెడికల్ టూరిస్టులు ఏంటి? వీళ్ళు స్పెషల్ కేటగిరీయా? అవును, స్పెషల్ కేటగిరీ. అంటే మెడికల్ టూరిస్టులు అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, ఇండియాలో ఈ యాక్టర్స్ అందరూ ఉంటారు కదా, ఈ యాక్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని క్యూర్ చేసుకోవడానికి వేరే దేశాలకు వెళ్తా ఉంటారు. అదే విధంగా వేరే దేశాల నుంచి, మెయిన్ మన చుట్టుపక్కల ఉండే దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఈ దేశాల నుంచి చాలా ఎక్కువ మంది ఏదైనా ఒక రోగం అంటే ఏదైనా ఒక జబ్బు వస్తే దానికి క్యూర్ చేసే ఫెసిలిటీస్ వాళ్ళ దేశంలో సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ఫెసిలిటీస్ కోసము ఇండియాలోకి వస్తారు. ఎందుకంటే ఇండియాలో మెడికల్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయ్యాయి. ఓకే, ఆ విధంగా వాళ్ళు ఇండియాలోకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తారు. అలాంటి వాళ్ళని మెడికల్ టూరిస్టులు అంటారు. ఏమంటారండి? మెడికల్ టూరిస్టులు అంటే వాళ్ళు ఒక స్పెషల్ వీసా మీద ఇండియాకి వస్తారు అనమాట. ఓకేనా. ఎందుకంటే ప్రపంచంలో పోటీ పడగలిగే హాస్పిటల్, ప్రపంచంలోని టాప్ హాస్పిటల్స్ తో పోటీ కలిగే హాస్పిటల్స్ ఇండియాలో ఉన్నాయి. అలాంటి టెక్నాలజీలు కూడా ఇండియాలో ఉన్నాయి. ఓకేనా. తర్వాత ఫోర్త్ పాయింట్, ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ చాలా బాగుంది అని చెప్పడానికి లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది మెడిసిన్స్. ఇండియా అనేది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మెడిసిన్స్ ప్రొడక్షన్ లో థర్డ్ ప్లేస్ లో ఉందంట. అలాగే ఈ మెడిసిన్స్ ని ప్రొడ్యూస్ చేసిన వాటిని ఇండియాలోకి మాత్రమే కాకుండా వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంది. చాలా చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉందండి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే COVID-19 టైంలో చూస్తే ఇండియాలో ప్రొడ్యూస్ అయిన వ్యాక్సిన్స్ కోసం ఎన్ని దేశాలు ఎదురు చూసాయో మీరు రియల్ గా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇప్పటికీ కూడా ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, మీకు తెలిసే ఉంటుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ ని తయారు చేస్తున్న కంపెనీ అన్నమాట. ఓకే, అది ప్రపంచంలోనే లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ అండి. క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రొడ్యూసర్. ఇది ప్రొడ్యూస్ చేసే వ్యాక్సిన్స్ తోనే ఆఫ్రికాలోని మెజారిటీ కంట్రీస్ లో రకరకాల వ్యాధులకి వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ అన్నింటిలో కూడా. ఒక చాలా దేశాలకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళ యొక్క వ్యాక్సిన్స్ ని, మెడిసిన్స్ ని ఇన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తా ఉందండి. అంటే మెడికల్ ఫీల్డ్ లో ఇండియా అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఓకే, అయితే ఇవన్నీ పాజిటివ్స్. అంటే ఏమనుకుంటాం ఈ పాయింట్లు చూడగానే, అరే వేరే దేశం వాళ్ళు అనుకోండి ఈ పాయింట్లు చూసారనుకోండి, అరే ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ అయిందిరా అని అనుకుంటారు. మనం చూస్తాం కదా, అమెరికాలో ఒక్క ఇల్లు చూడగానే, ఒక స్టేట్ చూడగానే అన్ని స్టేట్లు అలాగే ఉంటాయేమో, అన్ని ఇల్లు అలాగే ఉంటాయేమో, అన్ని రోడ్లు అలాగే ఉంటాయేమో అని ఫీల్ అవుతాం కదా. అదే విధంగా ఈ పాయింట్లు చూస్తే మిగతా దేశాల వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. మనం కూడా అలాగే గొప్పగా భుజాలు తడుముకుంటాం అన్నమాట. ఓకే, అయితే దీనికి ఆపోజిట్ గా ఇప్పుడు నెగిటివ్స్ ఏమున్నాయి, ఇవి రియాలిటీ అన్నమాట. ఇవి చూస్తే మనకి రియల్ లైఫ్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లోకి వైద్యం వెళ్తుందా లేదా అనేది ఈ పాయింట్లు, ఇటువైపు ఉన్న పాయింట్లు చూస్తే మనకి తెలుస్తుందండి. ఓకే, ఇటువైపు ఉన్న ఇంతవరకు మనం ఫస్ట్ కాలం చూసాం. ఫస్ట్ కాలం చూడగానే ఇండియాలో మెడికల్ సిస్టమ్ చాలా బాగుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ కాలం చూసాం అనుకోండి. సెకండ్ కాలంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్, ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇండియాలో డాక్టర్స్ ఉన్నారు, లేరు అని కాదు. అయితే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ సెటిల్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ లోనే ఉంటారు. ఎక్కడైనా డాక్టర్స్ అనేవారు డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడే సెటిల్ అవుతారు మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్. ఓకే, కొంతమంది సమాజ సేవ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఎక్కువ పేషెంట్లు ఎక్కడికి వస్తారు, సిటీస్కి వస్తారు. ఓకే, ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడే ఉంటాయి, ఎక్కువ డబ్బులు కూడా అక్కడే వస్తాయి. కాబట్టి మాక్సిమం హెల్త్ ఫెసిలిటీస్ అన్ని కూడా సిటీస్ లోపలే ఉంటాయి. పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యావ్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ టు రీచ్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ ని రీచ్ అవ్వాలి అంటే విలేజెస్ లో ఉన్న పీపుల్ చాలా దూరం ప్రయాణించాలి. ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ద పాపులేషన్
మచ్ లెస్ ఇన్ రూరల్ ఏరియాస్. అదే రూరల్ ఏరియాస్ లో చూసుకుంటే పాపులేషన్ కి ఉన్న డాక్టర్స్ ఒక 10,000 పాపులేషన్ కి ఉన్న డాక్టర్స్ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుందండి. చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పటికీ కూడా ఇండియాలో 2019లో WHO లెక్కల ప్రకారము ఇండియాలో 10,000 పాపులేషన్ కి ఉన్న డాక్టర్లు ఎంతమంది అంటే 9.28. ఓకే, ఇప్పటికీ కూడా ఇండియాలో 10,000 మంది పీపుల్ కి 10,000 మంది మనుషులకు ఉన్న డాక్టర్లు ఎంతమంది అంటే 9.28 డాక్టర్స్ మాత్రం ఉన్నారు. వీటి గురించి మనకి ఫర్దర్ గా వస్తుందండి. ఓకే, అంటే ఎక్కువగా అది విలేజెస్ లోకి వెళ్ళేటప్పుడు, రూరల్ ఏరియాస్ వెళ్ళేటప్పటికి ఈ పాపులేషన్ కి డాక్టర్స్ కి మధ్య రేషియో బాగా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. తర్వాత అబౌట్ 5 lakh పీపుల్ డై ఫ్రమ్ ట్యూబర్కులోసిస్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ప్రపంచాన్ని బాగా వేధిస్తున్న సమస్య కరోనా కాదండి. కరోనా ఉంటున్నా సరే కరోనాతో పాటు ట్యూబర్కులోసిస్ అంతకంటే దారుణమైన వ్యాధి అనమాట. అంతకంటే ఎక్కువ మరణాలని సంభవించే వ్యాధి అనమాట ట్యూబర్కులోసిస్. ఓకేనా, నియర్లీ ఇప్పటికీ కూడా ఇండియాలో 5 లక్షల మంది ట్యూబర్కులోసిస్ టీబీ వలన చనిపోతున్నారండి. ఓకేనా, దిస్ నెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ నెంబర్ లో పెద్ద చేంజ్ ఏమీ లేదండి. అండ్ ఆల్మోస్ట్ 2 million కేసెస్ ఆఫ్ మలేరియా ఆర్ రిపోర్టెడ్ ఎవ్రీ ఇయర్. ఓకేనా, అలాగే మలేరియా కేసులు కూడా 20 లక్షల కేసులు రికార్డ్ అవుతున్నాయి ప్రతి సంవత్సరము కూడా. 20 లక్షల కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఈ నెంబర్ కూడా తగ్గట్లేదు. కానీ మలేరియాకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఇందులో ఫెర్టిలిటీ రేట్ అనేది కొంత తక్కువ ఉంటుంది. ఫెర్టిలిటీ అంటే డెత్ రేట్ అనేది కొంత తక్కువ కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయినా సరే దీనివల్ల ఏమవుతుంది, సాధారణ ప్రజల మీద మెడికల్ బిల్లుల భారం అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకేనా, ఇలాంటి వ్యాధులన్నీ సంవత్సరం రావడం వల్ల మెడికల్ బిల్లుల భారం అనేది పెరిగిపోతుంది. అలాగే థర్డ్ నెగిటివ్ ఆస్పెక్ట్ చూసుకుంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్. 21% ఆఫ్ ఆల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ వాటర్ బోర్న్. ఓకే, ఇప్పటికీ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ని ప్రొవైడ్ చేయలేకపోతున్నారండి. దానికోసం చాలా రకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. ఓకేనా, అయినా సరే ఇప్పటికీ కూడా హర్ ఘర్ జల్ అని ఇప్పటికీ ఒక స్కీమ్ నడుస్తుంది. ఓకేనా, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ఏదో ఉంటుంది. ఓకేనా, అయితే ఇప్పటికీ కూడా చాలా మందికి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది అందట్లేదు. ఇప్పటికీ కూడా చెత్తతో కలిసిపోయిన అంటే పాడైపోయిన వాటర్ ని ఇప్పటికీ చాలా మంది తాగుతున్నారు. అయితే దీనివల్ల ఈ ప్రాబ్లం ఏంటి సార్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటు వ్యాధులు అనమాట, ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధులు అనమాట. అయితే ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ లో 21% అంటు వ్యాధులు వాటర్ వల్లనే వ్యాపిస్తున్నాయి. వాటర్ వల్లే మనకి 21% అంటు వ్యాధులు అనేవి వ్యాపిస్తున్నాయి. అందులో మెయిన్ ఏంటి, డయేరియా, వామ్స్, కడుపులో నులి పురుగులు అంటారు కదా, వామ్స్, హెపటైటిస్, ఇవన్నీ కూడా అలాంటి వ్యాధులకి, వాటర్ ద్వారా వ్యాపించే అంటు వ్యాధులకి ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, అంటే ఇక్కడ ఇది కూడా ఒక నెగిటివే. తర్వాత నాలుగోది ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఇండియా డు నాట్ గెట్ అడెక్వేట్ ఫుడ్ టు ఈట్ అండ్ ఆర్ అండర్ నౌరిష్డ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటికీ కూడా ఇండియాలో సగం మంది పిల్లలకి సరైన ఆహారం అందట్లేదు, సరిపడా ఆహారం అందట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అండర్ నౌరిష్డ్ గా ఉండిపోతుంటే పోషకాహార లోపానికి గురవుతున్నారు. మీకు వినే ఉంటారు, పోషకాహార లోపం వల్ల అంటే అండర్ నౌరిష్మెంట్ వల్ల ఏమొస్తాయి, స్టంటింగ్, వాస్టింగ్, అలాగే క్వాషియోర్కర్, మొరాస్మిస్ అనే రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయండి. ఓకేనా, అంటే ఇప్పటికీ ఈ ప్రాబ్లం అనేది ఇండియాలో కనిపిస్తుంది. ఓకే, దీన్ని పారద్రోలడానికి న్యూట్రిషన్ మిషన్ అని ఇలా రకరకాల మిషన్స్ తీసుకొచ్చారు. అలాగే ఫుడ్ సెక్యూరిటీ కోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే, ఇలాంటివన్నీ తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ కూడా అండర్ నౌరిష్మెంట్ అనేది అలాగే ఉందండి. ఓకే, అంటే ఇవి మనకి ఇండియాలో మెడికల్ సిస్టమ్, హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్, ప్రోస్, కాన్స్, ఎలా అనుకున్నా అలా అనుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఓకే, అయితే ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ఇలా దారుణంగా తయారైంది. దీనికి ఏం చేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ తర్వాత మనం చూద్దాం. ఓకే, అయితే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అండ్ ట్రీట్ ఇల్నెస్ we need appropriate health care facilities. ఓకే, ఇలాంటి ఇల్నెస్ రాకుండా ఉండడానికి
అవి అలాగే ఇలాంటి వ్యాధులు రాకుండా ప్రివెంట్ చేయడానికి, వాటిని ఒకవేళ వస్తే వాటిని ట్రీట్ చేయడానికి మనకి అప్రాప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి కావాలి. ఓకే, అలాంటి ఏంటి అప్రాప్రియేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి అంటే హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, అంబులెన్స్ సర్వీసెస్, బ్లడ్ బ్యాంక్స్, ఇలాంటివన్నీ కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి. అంటే ఈ ఫీల్డ్ లో ఉండేవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే తీసే ల్యాబ్లు ఉంటాయి, లేకపోతే మెడికల్ టెస్టింగ్ చేసే ల్యాబ్లు ఉంటాయి, బ్లడ్ టెస్టులు చేసే ల్యాబ్లు ఉంటాయి, అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఓకే, బ్లడ్ బ్యాంకులు ఉంటాయి, ఐ బ్యాంకులు ఉంటాయి. ఇవన్నీ దేని కిందకి వస్తాయండి? దేని కిందకి వస్తాయంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయండి. ఇక్కడ ఇవన్నీ మనకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరమైంది. ఓకే, దట్ కెన్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ కేర్ అండ్ సర్వీసెస్ దట్ పేషెంట్స్ నీడ్. ఇవన్నీ ఏం చేస్తాయంటే పేషెంట్స్ కి అవసరమైన కేర్ ని, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఇన్ ఆర్డర్ టు రన్ సచ్ ఫెసిలిటీస్ వీ నీడ్ హెల్త్ వర్కర్స్. ఇవన్నీ రన్ చేయాలంటే మనకి ఏం కావాలి? ముందు ఒక ల్యాబ్ రన్ చేయాలంటే ల్యాబ్ కి టెక్నీషియన్ ఉండాలి కదా. ఒక హాస్పిటల్ రన్ చేయాలంటే హాస్పిటల్లో డాక్టర్ ఉండాలి కదా. ఓకే, అంటే వీళ్ళకి ఏం కావాలి? హెల్త్ వర్కర్స్ కావాలి, నర్సులు కావాలి, క్వాలిఫైడ్ డాక్టర్స్ కావాలి, అలాగే అదర్ హెల్త్ ప్రొఫెషనల్స్ కావాలి. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ వ్యాధి అసలు ఏమొచ్చింది, ఒక మనిషికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే అది ఏంటి వచ్చిందో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట విలేజ్లో ఇప్పటికీ కూడా. ఓకే, వాళ్ళకి జ్వరం వచ్చింది, అది ఎలాంటి జ్వరమో వెంటనే తెలుస్తుంది, టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. అంటే డయాగ్నోస్ చేయాలి, డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి అడ్వైజ్ చేయాలి, ఇవి తీసుకోవాలి, ఇవి తీసుకోకూడదు అని చెప్పి. అలాగే ఆ ఇల్నెస్ ని ట్రీట్ చేయాలి. ఓకే, దానికి మనకి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కావాలి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కావాలి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మాత్రమే ఉంటే సరిపోదండి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కావాలి. అలాగే వి ఆల్సో నీడ్, మెయిన్ ఏం కావాలి? ఇవన్నీ ఉన్నా సరే మెడిసిన్స్, ఎక్విప్మెంట్ కూడా కావాలండి. మెడిసిన్స్, ఎక్విప్మెంట్ కూడా కావాలి. ఎందుకంటే ఎక్విప్మెంట్ లేకుండా ఏ టెస్ట్ చేయలేం. ఒక ఎక్స్రే మిషన్ లేకుండా ఎక్స్రే తీయమంటే ఎలా అవుతుంది? ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళామంటే కొన్ని టెస్టులు చేయాలంటే కంపల్సరీగా ఏం చేస్తుంటే బయట హాస్పిటల్స్ కి పంపిస్తున్నారు, బయట ల్యాబొరేటరీస్ కి పంపిస్తున్నారు. ఎప్పటికీ కూడా సరైన డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఏరియాల్లో ఇప్పటికీ కూడా డెవలప్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం లాంటి ఒక రూరల్ డిస్ట్రిక్ట్ ని తీసుకున్నారనుకోండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో కొన్ని టెస్టులు చేయాలంటే ఖచ్చితంగా వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికీ కూడా మీరు వినండి, లేకపోతే మీకు లోపలిగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. ఓకే, వాళ్ళు హెల్త్ కేర్ లో కొన్ని టెస్టులు చేసుకోవాలి, కొన్ని వ్యాధులకి డయాగ్నోస్ చేయాలి, లేకపోతే క్యూర్ చేయాలి అంటే ఖచ్చితంగా వైజాగ్ కానీ లేకపోతే ఇంకెక్కడికైనా కానీ వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఓకే, దీస్ ఫెసిలిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. ఇవన్నీ మనకి అవసరం, ఎందుకంటే మనకి గురించి కేర్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి అవసరం అండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నారు. ఓకే, మీకు ఆలోచించడానికి ఒక కాన్సెప్ట్ ఇస్తున్నారు. ఏంటది? ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ వీఆర్ అన్ఏబుల్ టు ప్రొవైడ్ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఆల్ బికాస్ ద గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ అండ్ ఫెసిలిటీస్. ఓకే, ఇండియాలో ఎప్పుడు ఏం చెప్తారంటే, ఎప్పుడు అడిగినా కూడా ఇండియాలో హెల్త్ ఫెసిలిటీస్ ఎందుకు లేవు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదురా, అందుకే ఈ గవర్నమెంట్ సరిగ్గా హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతుంది అని చెప్తారండి. ఓకే, అయితే పైన ఇచ్చిన 4 పాయింట్లు ఉన్నాయి, ప్రోస్ లో 4 పాయింట్లు ఉన్నాయి. ఓకేనా, ఈ 4 పాయింట్లు చదివిన తర్వాత, లెఫ్ట్ కాలంలో ఉన్న పాయింట్లు చదివిన తర్వాత అది నిజమే అని మీకు అనిపిస్తుందా? నిజమే అనిపించకపోతే, మీకు అది ఒకవేళ కాదు గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది అనిపిస్తే ఏమనిపిస్తుంది? అది ఒకసారి ఆలోచించి పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్. ఇండియాలో చాలా ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు, క్లినిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ద కంట్రీ ఆల్సో హ్యాస్ కన్సిడరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ రన్నింగ్ ఏ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. అలాగే కంట్రీకి ఒక మంచి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ని రన్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ని ఇండియన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఏరియాస్ లో హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. దిస్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సెంటర్స్
రన్ బై ది గవర్నమెంట్. ఓకే, ఇవంతా ఏంటి అంటే గవర్నమెంట్ రన్ చేసే హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్ కలిపి ఇది ఒక సిస్టమ్ గా ఉంది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ద హెల్త్ ఆఫ్ ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ స్కాటర్డ్ ఓవర్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ విలేజెస్. ఓకేనా, కొన్ని లక్షల విలేజెస్ లో ఉన్న ప్రజల యొక్క హెల్త్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అందరి అవసరాల్ని తీర్చగలిగే ఎబిలిటీ ఇండియాలో ఉన్న పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కి ఉందండి. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కి కంపల్సరీగా ఎబిలిటీ అనేది ఉందన్నమాట. అండ్ వీ విల్ గో ఇన్ టు మోర్ డీటెయిల్ ఆన్ దిస్ లాటర్. దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా తర్వాత ఈ లెసన్ లోనే వెళ్తాం. మోర్ ఓవర్ there has been a phenomenal advancement in medical sciences whereby many new technologies and treatment procedures are available in the country. Okay, ఏం జరిగింది, టైం మారుతున్న కొద్దీ చాలా అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి మెడికల్ ఫెసిలిటీస్ లో, మెడికల్ సైన్స్ లో చాలా దారుణమైన చేంజెస్ వచ్చాయన్నమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే, దానివల్ల ఏమైందంటే రకరకాల టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. ఈ టెక్నాలజీస్ డెవలప్ అవ్వడం వల్ల ఏమైంది అంటే కొత్త కొత్త ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి వచ్చాయి. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు కళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే దాన్ని క్యూర్ చేయడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు లేజర్ సర్జరీ అంటారు, లాజిక్ సర్జరీ అంటారు, రకరకాల సర్జరీలు వచ్చాయి. ఈజీగా సైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సైట్ లేకుండా చేయగలుగుతున్నారు. అంటే ఏమైంది, కొత్త రకమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చచ్చిపోవడమే, కానీ ఇప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ, రకరకాల థెరపీలు చెప్తున్నారు. దీని ద్వారా క్యాన్సర్ ని కూడా క్యూర్ చేస్తున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఏమనుకునేవారు, అసలు దానికి మందే లేదు, క్యాన్సర్ వస్తే చచ్చిపోవడమే, చనిపోవడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. ఓకేనా, హవెవర్ అయితే ఫస్ట్ కాలంలో మనం ఇవన్నీ చెప్పాం, టెక్నాలజీ బాగా అడ్వాన్స్మెంట్ అయింది, ఇదంతా చెప్పాం. సెకండ్ కాలంకి వచ్చాం. ఓకేనా, సెకండ్ కాలంకి వస్తే అది మనకి ఇండియాలో ఉన్న హెల్త్ సిస్టమ్ యొక్క నెగిటివ్స్ ని చూపిస్తుంది. ద సెకండ్ కాలం పాయింట్స్ అవుట్ హౌ పూర్ ద హెల్త్ సిచ్యువేషన్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్. ఓకే, ఇండియాలో హెల్త్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది, ఎంత పూర్ అంటే ఎంత వరస్ట్ గా ఉంది అని మనకి సెకండ్ కాలం అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. విత్ ఆల్ ద అబౌవ్ పాజిటివ్ డెవలప్మెంట్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు పీపుల్. ఓకే, ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఎంత టెక్నాలజీ పెరిగింది, రకరకాల ప్రొసీజర్స్, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వచ్చాయి, అయినా కూడా ఇప్పటికీ కూడా మనము ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దిస్ ఈజ్ ద పారాడాక్స్. ఓకేనా, దిస్ ఈజ్ ద పారాడాక్స్. ఇక్కడే మనకి అభిప్రాయ భేదాలు అనమాట. ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు వాట్ వీ వుడ్ ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి కాంట్రరీగా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ సిస్టమ్ ఖచ్చితంగా బాగుండాలి, కానీ రియలిస్టిక్ గా చూసుకుంటే అది ఏమీ జరగట్లేదు. అవర్ కంట్రీ హ్యాస్ ద మనీ, నాలెడ్జ్ అండ్ పీపుల్ విత్ ఎక్స్పీరియన్స్ బట్ కెనాట్ ద నెసెసరీ హెల్త్ కేర్ అవైలబుల్ టు ఆల్. మన కంట్రీ దగ్గర డబ్బు ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ కలిగిన పీపుల్ ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్ కలిగిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ ప్రజలకి అవసరమైన హెల్త్ కేర్ అనేది ఇప్పటికీ కూడా దొరకట్లేదు. ఓకే, దానికి కారణం ఏంటి అనేది మనం నెక్స్ట్ చూస్తామండి. ఓకే, అయితే అంతకు ముందు ఇక్కడ ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ గురించి ఎంత దారుణంగా హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, హకీమ్ షేక్ అనే ఒక ఆయన యొక్క స్టోరీని మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సింపుల్ గా స్టోరీ ఏంటో చెప్తాను చూడండి. ఓకేనా, ఈయన పశ్చిమ బెంగాల్లో చెందిన వారండి, అగ్రికల్చర్ లేబర్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఓకే, అయితే 1992లో ఈయన ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉండగా సడన్ గా పడిపోయారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు పడిపోతే హెడ్ కి ఏదో బలంగా ఇంజూరీ అయింది, క్రిటికల్ గా అయిపోయింది, కండిషన్ ఏమో చాలా క్రిటికల్ గా అయిపోయింది, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అవసరమైంది. ఓకేనా, అయితే ఏంటి, వెంటనే అంబులెన్స్ వచ్చింది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మా దగ్గర సరిపడా బెడ్ లేదండి, ఇతను అడ్మిట్ చేసుకోవడానికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారు. ఓకేనా, వెంటనే ఏం చేశారు,
అంబులెన్స్ వాళ్ళు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, అసలు మాకు ఇలాంటి ఒక డిసీజ్ ని ట్రీట్ చేసే ఫెసిలిటీస్ అసలు ఇక్కడ మా హాస్పిటల్లో లేవు, అంటే దానికి అవసరమైన డాక్టర్స్ మా హాస్పిటల్లో లేరు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. ఓకేనా, ఇలా అతను నియర్లీ 14 గంటలు చాలా క్రిటికల్ స్టేట్ లో స్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నారు. ఒక ఎలా 8 డిఫరెంట్ హాస్పిటల్కి తిరిగారు, ఎక్కడా కూడా అతన్ని అడ్మిట్ చేసుకోలేదు. ఫైనల్ గా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఆయన్ని తీసుకెళ్లారండి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆయనకి అక్కడ ట్రీట్మెంట్ అందింది, దానికోసం ఆయన చాలా ఖర్చు పెట్టారు. ఓకేనా, అయితే ఇలా ఒక సిచ్యువేషన్ రావడం వల్ల, ఇలా ఒక హాస్పిటల్స్ ఏవి కూడా తనని అడ్మిట్ చేసుకోకపోవడము, దీనివల్ల అతను అప్సెట్ అయ్యి ఏం చేశాడంటే సుప్రీం కోర్టులో, అంటే కోర్టులో ఒక కేసు వేశాడు. ఓకే, కేసు వేసిన తర్వాత అక్కడ కోర్టు ఏం చెప్పింది అంటే ఆయనకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మీరే కదా సరిగ్గా ఆయనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. ఇదంతా మనం నెక్స్ట్ ఫర్దర్ ఈ క్లాస్ లోనే ఫర్దర్ గా చూస్తామండి. ఇది హకీమ్ షేక్, అంటే ఆయన అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా హెల్త్ కేర్ సిస్టమ్ ఆయనకి అందలేదన్నమాట. అది ఇండియాలో ఉన్న రియల్ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క పరిస్థితి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఇద్దరు లైఫ్లు ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్టోరీ ఇచ్చాడు, ద కాస్ట్ ఆఫ్ ఎ క్యూర్. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కి ఒక వ్యాధి వచ్చిందంటే సిమిలర్ గా ఇద్దరికి జ్వరాలు లాంటివి ఒక వ్యాధులు వచ్చాయి. అయితే ఇద్దరు కూడా డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెందిన వారు. ఇద్దరు కూడా ఒకరు బాగా పూర్ అయితే ఒకరు బాగా రిచ్ అనమాట. ఓకే, వాళ్ళు ఆ డిసీజ్ ని క్యూర్ చేసుకోవడానికి వాళ్ళకి పట్టిన కాస్ట్ ఎంత, వాళ్ళు అనుభవించిన పరిస్థితులు ఏంటి అని మనము ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ కాన్వర్జేషన్ చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ అమన్ అండ్ రంజన్ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఓకేనా, మంచి స్నేహితులు, వాళ్ళ స్టోరీస్ ఇచ్చారు. ఓకేనా, అయితే రంజన్ అనేవాడు కొంచెం బాగా బతికే ఫ్యామిలీ, అంటే కొంచెం డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అమన్ ఏంటి అంటే వాళ్ళ నిత్యావసరాలు, వాళ్ళ ఆహారం అవసరం కూడా తీర్చుకోవడానికి కష్టపడే ఫ్యామిలీ అనమాట. సరైన ఆహారం కూడా దొరకని ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఓకేనా, అయితే వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి కలవలేదు. కొన్ని రోజుల తర్వాత కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళ మధ్య ఉన్న డిస్కషన్ గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఓకేనా, డిస్కషన్ ఏంటి అంటే ఐ హ్యాడ్ వైరల్ ఫీవర్. ఓకేనా, అమన్ చెప్తున్నాడు వైరల్ ఫీవర్ వచ్చింది, అందువల్ల నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. దానికి రంజన్ ఏమంటున్నాడు, నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను. ఓకేనా, అయితే నేను మండే నుంచి ఇక్కడికి వస్తున్నాను. అయితే మా డాక్టరు మంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకేనా, కింగ్స్ వేలో ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు, అది నాకు చాలా ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది అని చెప్పి రంజన్ చెప్తున్నాడు. ఓకేనా, అయితే రంజన్ ఇంకా ఏం చెప్తున్నాడు, బిల్డింగ్ చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ చూడండి, బిల్డింగ్ చాలా రిచ్ గా ఉంది. ఎలా అంటే ఒక 5 స్టార్ హాస్పిటల్ లా కనిపిస్తుంది, 5 స్టార్ హోటల్ లా కనిపిస్తుంది నేను వెళ్ళిన హాస్పిటల్. ఓకేనా, అలాగే డాడీ ఏం చెప్పారంటే అది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అందుకని అది అంత బాగుంది అని చెప్పి మా నాన్నగారు చెప్పారని చెప్పి చెప్తున్నారు. అలాగే అక్కడ దారుణం ఏంటి అంటే అక్కడ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే, అసలు డాక్టర్ గారికి చూపించడానికి ముందే 500 రూపాయలు ఓపీ ఫీజు కట్టాల్సిన అవసరం అనేది ఉంది, అసలు డాక్టర్ని కలవక ముందే. ఓకేనా, అయితే మొత్తం హాస్పిటల్ అంతా కూడా చాలా బాగుంది, అంబియన్స్ అంతా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఓకేనా, అయితే అక్కడ డాక్టర్ ఏమంటాడు, డాక్టర్ ఏమో రకరకాల టెస్టులు రాశారు. డాక్టర్కి చూపించిన తర్వాత రకరకాల టెస్టులు చేశారు. ఓకేనా, టెస్టులు చేసేటప్పుడు కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇక్కడ సింపుల్ గా మన రక్తం, ఓకేనా, బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకోవడం కూడా అసలు ఎటువంటి నొప్పి లేకుండా జోక్స్ వేస్తూ సింపుల్ గా రక్తాన్ని తీశారు. ఓకేనా, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ చూసి డాక్టర్ ఏమీ ప్రాబ్లం లేదు, ఒక చిన్న వైరల్ ఫీవర్ వచ్చింది, అందుకని చెప్పి కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఓకే, ఒకరి టాబ్లెట్లు ఇచ్చారు. అందులో ఒక టాబ్లెట్ ఏమో రోజుకి 3 సార్లు వేసుకోమన్నారు, ఒక టాబ్లెట్ ఏమో రాత్రి పడుకునే ముందు వేసుకోమన్నారు. ఓకేనా, అలాగే మొత్తం ఈ విషయాలన్నీ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ డాక్టర్ అలా చెప్పేటప్పటికే నాకు చాలా వరకు హెల్త్ అనేది ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది అనమాట. నాకు అలా అనిపించింది, నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అని చెప్పి రంజన్ చెప్తున్నాడు. ఇప్పుడు
అమన్ స్టోరీ. అమన్ ఏం చెప్తున్నాడు? ఓకే, అమన్ స్టోరీ ఇలా జరగలేదండి, ఇలా పూల పాన్పు మీద జరిగే స్టోరీ కాదైంది. ఓకేనా. అమన్ ఏం చెప్తున్నాడంటే అమన్ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. ఓకేనా. హాస్పిటల్కి వెళ్తే అసలు ముందు వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే అది చాలా ఎక్కువ టైం పడుతుంది ఫస్ట్. ఎందుకంటే అమన్ వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు వెళ్ళాల్సింది ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకేనా. నాన్నగారు చెప్పారు, ముందే చెప్పారు. ఏమని చెప్పారు? చాలా ఎక్కువ టైం పడుతుంది అన్న అని చెప్పారు. అలాగే అయినా సరే వెళ్ళా సరే నిజంగా అక్కడికి వెళ్ళగానే ఏం జరిగిందంటే, ఇక్కడ చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద క్యూలో నిల్చోవలసి వచ్చింది ఓపీ కౌంటర్లో. ఓకేనా. ఆ సిక్కులు ఆల్రెడీ అతని ఆరోగ్యం చాలా బాగాలేదు, దానివల్ల ఇంకా లైన్లో నిల్చోవడం వల్ల ఏమైంది అంటే ఇంకా బాగా నీరసించిపోయాడు. ఓకేనా. వాళ్ళ టైం వచ్చిన తర్వాత డాక్టర్ వాళ్ళని చూశారు. ఓకేనా. ఒక బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ కోసం మళ్ళీ దారుణం ఏంటి అంటే, ఇప్పుడు ఓపీ కోసం ఒక పెద్ద లైన్లో నిల్చుంటే మళ్ళీ బ్లడ్ టెస్ట్ కోసం కూడా ఒక పెద్ద లైన్లో నిల్చోవలసిన అవసరం ఏర్పడింది. ఓకేనా. మొత్తం ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు. ఓకే, అలాగా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? 3 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో 3 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మేము వెళ్ళిన డాక్టర్ లేడు, డాక్టర్ మారిపోయాడు. మేము ముందు వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ లేడు, వేరే డాక్టర్ వచ్చాడు. వేరే డాక్టర్ వచ్చినా ఆయనకి పాత డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూపించాము. ప్రిస్క్రిప్షన్ చూపించిన తర్వాత ఆయన ఏమన్నారు? నీకు వైరల్ ఫీవర్ వచ్చిందమ్మా, పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చారు. అంతే, అక్కడ పని అయిపోయింది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ లాస్ట్ ఫోటో చూడండి ఒకసారి. మై హాస్పిటల్ వాజ్ నైస్. రంజన్ ఏం చెప్తున్నా అంటే, మై హాస్పిటల్ వాజ్ నైస్. ఈ కలద్దాలు పెట్టుకున్న వ్యక్తి రంజన్ అండి. ఓకే. బట్ దే గేవ్ మీ మెనీ మెడిసిన్స్ అండ్ ద హోల్ థింగ్ కాస్ట్ క్వైట్ ఏ లాట్. నా హాస్పిటల్ చాలా బాగుంది, కానీ వాళ్ళు చాలా ఎక్కువ మెడిసిన్ ఇచ్చేశారు. ఇదంతా నా వైద్యం కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ. కానీ అమ్మని ఏమనుకుంటున్నాడు మనసులో? నా వైద్యం అసలు కాస్టే అవ్వలేదు. ఓకేనా. అంటే ఇక్కడ మీరు 2 సిచ్యువేషన్స్ చూడాలి. ఒకటి టైం చూడాలి, టైము వాళ్ళకి అందిన మెడికల్ ఫెసిలిటీస్ చూడాలి. రెండోది కాస్ట్ చూడాలి. రంజన్ చాలా తక్కువ టైంలో అతనికి వైద్యం అందింది. రంజన్కి చాలా తక్కువ టైంలో వైద్యం అందింది. ఓకేనా. కానీ రంజన్కి అందిన వైద్యం చాలా కాస్ట్తో కూడుకుంది, వెరీ కాస్ట్లీ అన్నమాట. ఓకే. అమన్ చూసుకుంటే అమన్కి వైద్యం అందడానికి చాలా ఎక్కువ టైం పట్టింది, కానీ ఇట్ ఈస్ వెరీ చీప్ అంటే అసలు డెడ్ చీప్ అనమాట. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం కొన్నిసార్లు కొన్నిటికి మాత్రమే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. కానీ రెండిట్లో ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే టైం చాలా చిన్నది అనుకోవచ్చు మనం, కానీ ఆ టైం వల్లే చనిపోయే అవకాశం ఉంది. ఓకేనా. ఇక్కడ అమ్మనికి 3 రోజుల వరకు టెస్ట్ రిపోర్ట్లు రాలేదు, అంతవరకు డాక్టర్ చూడలేదు. టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన వరకు ఆ మధ్యలో సీరియస్ అయితే ఎవరిది పరిస్థితి? ఎవరు కాపాడుతారు? ఓకేనా. అంటే ఏంటి, ఎక్కడ హెల్త్ లో ఎంత ల్యాగ్ చేస్తామో ఆరోగ్యం అంత దారుణంగా దెబ్బతింటది. మీకు లేటెస్ట్ గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సిడెంట్లు అయినప్పుడు చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే సరైన టైంకి వాళ్ళకి వైద్యం అందట్లేదు. యాక్సిడెంట్ అయితే చాలా ఇంజురీస్ అవుతాయి, బ్లడ్ లాస్ట్ అయిపోతారు. కానీ ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేయకపోవడం వల్ల ఏమవుద్ది అంటే, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు చాలా టైం పడుతుంది. అప్పటికే వాళ్ళు బ్లడ్ అంతా లాస్ అయిపోయి మ్యాక్సిమం చనిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు మ్యాక్సిమం బతికే ఛాన్సెస్ తక్కువ. అలాంటి సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, టైం పెరిగింది అంటే ఖచ్చితంగా మనకి అక్కడ ఏం జరుగుతుంది? సింపుల్ గా చెప్పాలి అంటే, అక్కడ బతికే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంటే మన హెల్త్ క్షీణించిపోద్ది. రోజుకి కూడా టైం గడుస్తున్న కొద్దీ హెల్త్ యొక్క కండిషన్ అనేది క్షీణించిపోతూ ఉంటది. అందుకే ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టైం గుర్తుపెట్టుకోవాలండి. టైం మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ని కంపేర్ చేస్తా ఉన్నారండి. ఓకే. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కి ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ కి ఉన్న తేడాలు ఏంటి, ఇలా ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్, ఫ్రమ్ ద అబవ్ స్టోరీ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ we can roughly divide up various healthcare facilities in 2 categories.
ఓకే, పైన స్టోరీ బట్టి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని మనము మెయిన్ గా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఆర్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, పబ్లిక్ అంటే కంప్లీట్లీ మేనేజ్డ్ బై గవర్నమెంట్, దానికి ఫండింగ్ అంతా గవర్నమెంట్ నుంచి వస్తుంది. ప్రైవేట్ అంటే ఎవరో ఒకరి ఇండివిజువల్స్, ఓకేనా, వాళ్ళ చేతుల్లోనో లేకపోతే పార్ట్నర్స్ చేతుల్లోనో రన్ అవుద్ది. పబ్లిక్ ప్రైవేట్ ఇలా మనకు తెలిసే ఉంది, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో వీటి గురించి చదివాము. ఓకే, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఫస్ట్ ఏంటండి? పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. ఓకే, పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్ రన్ బై ది గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్ సర్వీస్ అనేది గవర్నమెంట్ రన్ చేసే హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇలా రకరకాల హెల్త్ సెంటర్స్ అన్ని కలిపి ఒక చైన్ గా ఏర్పడి ఉంటాయి. ఆ చైన్ నే మనము పబ్లిక్ హెల్త్ సర్వీస్ అని చెప్పి పిలుస్తాం. పబ్లిక్ హెల్త్ సర్వీస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ దే ఆర్ లింక్డ్ టుగెదర్ సో దట్ దే కవర్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ and can also provide treatment to all kinds of problems from common illness to special services. ఓకే, ఇలా అవి ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఉండడానికి కారణం ఏంటి అంటే మొత్తం రూరల్ ఏరియాస్ ని, అర్బన్ ఏరియాస్ ని కవర్ చేయడానికి, దాంతో పాటు అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేయడానికి. అన్ని రకాల వ్యాధులు అంటే చిన్న చిన్న జబ్బుల నుంచి, కామన్ గా వచ్చే ఇల్నెస్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వరకు కూడా హెల్త్ కేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కోసం ఇవన్నీ కలిసి ఒక చైన్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ ఇందులో పెద్ద విలేజ్ లెవెల్, ఫస్ట్ లోకల్ లెవెల్లో చూసుకుంటే, విలేజ్ లెవెల్లో హెల్త్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, అక్కడ ఒక నర్సు కానీ లేకపోతే ఒక విలేజ్ హెల్త్ వర్కర్ కానీ ఉంటారు. ఆ విలేజ్ హెల్త్ వర్కర్ని మనం ఏమంటామంటే సింపుల్ గా ఇప్పుడు ఆశా వర్కర్స్ అని పిలుస్తారు. ఆశా వర్కర్స్ అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అన్నమాట. వీళ్ళకి గవర్నమెంట్ వీళ్ళు వాలంటరీగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ ఏదో వాలంటరీగా కొంత అంటే పేరుకి కొంత శాలరీ ఇస్తే, ఒక 4,000, 5,000 ఇలా శాలరీ ఇస్తుంది. వీళ్ళే ఎక్కువగా మనకి విలేజెస్ లో హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కూడా చూసుకునేది వీళ్ళే అండి. ఓకేనా, they are trained in dealing with common illness and work under the supervision of doctors at the primary health center. వీళ్ళకి కామన్ ఇల్నెస్ అంటే కామన్ గా దగ్గు, జలుబు, చిన్న చిన్న జ్వరాలు, డయేరియా ఇలాంటి చిన్న చిన్న వ్యాధుల్ని ట్రీట్ చేయడానికి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుంటారు. వీళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్, మండల్ లెవెల్లో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ డాక్టర్ యొక్క, అందులో ఉండే డాక్టర్ యొక్క సూపర్విజన్ కింద వీళ్ళు పనిచేస్తారండి. ఓకేనా, అండ్ సచ్ ఏ సెంటర్ ఏది? పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కవర్స్ మెనీ విలేజెస్ ఇన్ రూరల్ ఏరియా. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది చాలా విలేజెస్ ని కవర్ చేస్తుంది. అండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ దెర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దట్ ఆల్సో సూపర్వైజెస్ ఆల్ ద హెల్త్ సెంటర్స్. ఓకేనా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏం చేస్తుందంటే మొత్తం ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్ అన్నిటినీ కూడా సూపర్వైజ్ చేస్తుంది. అలాగే అక్కడికి వచ్చే పేషెంట్స్ కి వైద్యాన్ని కూడా అందిస్తుంది. అయితే ఇది చిన్న చిన్న సిటీస్ లో అయితే, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ లో అయితే ఒక హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్. అదే పెద్ద పెద్ద సిటీస్ లోకి వెళ్ళామనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, అందులో ఒక రకమైన హాస్పిటల్ కి అమన్ అనేవాడు తీసుకెళ్లబడ్డాడు అన్నమాట. ఓకేనా, అండ్ దేర్ ఆర్ ఆల్సో స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సచ్ యాజ్ ద వన్స్ ఇన్ హకీమ్ షేక్ స్టోరీ. ఓకేనా, ఇక్కడ కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కూడా ఉంటాయండి. లైక్ ఈఎన్టీ హాస్పిటల్స్ ఉంటాయి. ఓకేనా, అలాగే క్యాన్సర్ కోసం హాస్పిటల్స్ ఉంటాయి. ఓకే, లేకపోతే హైదరాబాద్ లో ఫీవర్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది. పర్టికులర్ గా ఫీవర్ కోసం హాస్పిటల్ ఒకటి ఉంటుంది. ఇలా స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇలాంటి హాస్పిటల్ గురించి మనం ఆల్రెడీ హకీమ్ షేక్ స్టోరీలో చెప్పాం. ఏంటి, ఆయన ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమండి మీకు ఈ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి అవసరమైన డాక్టర్లు మా హాస్పిటల్లో లేరు అంటే, మాది ఒక స్పెషలైజ్డ్ హాస్పిటల్ కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లు మా దగ్గర లేరు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఓకేనా, ఇలాగా రకరకాల హాస్పిటల్స్ ఉంటాయి. ఓకేనా, అయితే ద హెల్త్ సర్వీస్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఫర్ మెనీ రీజన్స్. ఈ హెల్త్ సర్వీస్ ని పబ్లిక్ అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి.
ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ఇట్స్ కమిట్మెంట్ ఆఫ్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ టు ఆల్ సిటిజన్స్, ద గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దీస్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సెంటర్స్. ఓకే, గవర్నమెంట్ సిటిజన్స్ అందరికీ కూడా హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో, ఆ కమిట్మెంట్ తో ఈ హాస్పిటల్స్ ని, హెల్త్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిందండి. ఈ హాస్పిటల్స్ ని, హెల్త్ సెంటర్స్ ని గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేసింది, కాబట్టి వీటిని పబ్లిక్ హాస్పిటల్స్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో ద రీసోర్సెస్ నీడెడ్ టు రన్ ది సర్వీసెస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది మనీ దట్ వి ద పబ్లిక్ పే టు ద గవర్నమెంట్ యాజ్ ట్యాక్సెస్. ఇలాగే ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హాస్పిటల్స్ రన్ చేయడానికి అవసరమైన మనీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనము ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నామో ఆ ట్యాక్స్ పేయర్స్ మనీయే గవర్నమెంట్ మనకి ఈ హాస్పిటల్స్ రూపంలో ఖర్చు పెడుతుందండి. ఓకేనా, హెన్స్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ మెంట్ ఫర్ ఎవరీవన్. అంటే ప్రజల సొమ్ముతో ఇవి నడుస్తున్నాయి కాబట్టి ఇవి ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, ఎలాంటి పీపుల్, రిచ్ పూర్ అని ఏదని సంబంధం లేదు, ఎలాంటి వారికైనా సరే ఇక్కడ వైద్యం అనేది జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ మెంట్ టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ either ఫ్రీ ఆర్ ఎట్ ఏ లో కాస్ట్. ఇందులో ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ని కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఇచ్చే వాళ్ళు ఇచ్చే క్యూర్ అంతా కూడా అయితే మాక్సిమం కేసెస్ లో ఫ్రీగానే ఉంటది. ఒకవేళ ఫ్రీ కాకపోతే, ఒకవేళ డబ్బులు ఖర్చు అయినా కూడా అట్ వెరీ లో కాస్ట్, ఒక బయట ప్రైవేట్ హాస్పిటల్లోనూ దొరికే వాటికంటే చాలా తక్కువ కాస్ట్ లోనే ఆ సర్వీస్ ని మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బులు ఉండవు, అందుకని చెప్పి అలాంటి వాళ్ళ కోసము తక్కువ కాస్ట్ లోను లేకపోతే కంప్లీట్ గా ఫ్రీగానైనా సరే ఈ సర్వీస్లు అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈజ్ టు టేక్ యాక్షన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ సచ్ యాజ్ టీబీ, మలేరియా, జాండిస్, కలరా, డయేరియా, చికెన్ గునియా ఎక్సెట్రా. ఓకేనా, వీళ్ళకి ఇదే కాదండి పని, దీంతో పాటు ఇంకొక పని కూడా ఉంది. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయడమే కాకుండా రకరకాల వ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడే బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా, లోకల్ లెవెల్లో ఒక డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా, ఒక టీబీ అనే డిసీజ్, ఒక మలేరియా అనే డిసీజ్, ఒక జాండిస్ అనే డిసీజ్, ఒక కలరా అనే డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా, ఒక చికెన్ గునియా వస్తుంది, ఒక చికెన్ గునియా అనేది వ్యాపించడం మొదలైంది, అది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత ఎవరిది అంటే ఆ లొకాలిటీలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్దే బాధ్యత అండి. అందుకే ఇంత బాధ్యతలు ఇవ్వడం వల్లే మీరు కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా డిసీజెస్ కి డాక్టర్లు అవైలబుల్ గా ఉండరు ఆ టైంలో. ఎందుకంటే ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీబీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అదే టైంలో టీబీకి సంబంధించి ఏదో ఒక రీజియన్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది, అంటే కంపల్సరీగా ఆయన వెళ్ళాలి. ఎందుకంటే అది ఆయన పని, ఎందుకంటే ఆయన టీబీ స్పెషలిస్ట్ కాబట్టి, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ స్పెషలిస్ట్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాలి. కాబట్టి దానివల్ల ఇంకో నెగిటివ్ వస్తుంది, ఏంటది, అక్కడ ఆయన అవేర్నెస్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతే ఇక్కడ హాస్పిటల్లో ఎవరు కూడా ఉండని పరిస్థితి అనమాట, ఎవరు కూడా ఉండని పరిస్థితి. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి బ్రాకెట్ లో ఇంకొక విషయం కూడా ఇచ్చారండి, ఏంటది, మనం గవర్నమెంట్ కి ఎందుకు ట్యాక్స్లు కడతాము. ఓకేనా, గవర్నమెంట్ కి ట్యాక్స్లు ఎందుకు కడతాము, గవర్నమెంట్ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయండి. గవర్నమెంట్ పని చేయాలన్నా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. గవర్నమెంట్ ఎన్నో సర్వీసెస్ ని ప్రజలకి ప్రొవైడ్ చేస్తుంది. ఒక డిఫెన్స్ కానీ, పోలీస్ కానీ, జ్యుడిషియరీ కానీ, హైవేలు కానీ. ఓకేనా, మనం చూసే ప్రతి సర్వీస్ కూడా గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే దానికి గవర్నమెంట్ కి డబ్బులు కావాలి కదా. ఓకేనా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటది అంటే మళ్ళీ ప్రజల నుంచే తీసుకుంటది. ఇవన్నీ ఇచ్చే ట్యాక్సెస్, మనం కట్టే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవే వీటికి ఫండింగ్ అనమాట. ఓకేనా, ద ట్యాక్సెస్ ఫండ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. ట్యాక్సెస్ అనేవి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ని, సర్వీసెస్ ని ఫండింగ్ చేస్తాయండి. ఎలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, వొకేషనల్ ట్రైనింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సిటిజన్ కి అవసరము. వీటన్నింటికి ఫండింగ్ ప్రజల సొమ్ము నుంచే వెళ్తుంది. ద ట్యాక్స్ మనీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్.
in case of natural disasters such as floods, earthquakes, tsunami, etc. Space, nuclear and missile programs are also funded from the revenues collected as taxes. ఓకే, మనిషికి ఈ భూమి మీద ఎన్నో డిజాస్టర్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్ గా గులాబ్ సైక్లోన్ వచ్చింది, లేకపోతే కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, ఓకే, ఎక్కడెక్కడో భూకంపాలు వచ్చాయి, ఇలాంటివన్నీ వచ్చే డిజాస్టర్స్ వచ్చాయి. ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే వస్తుంది. లేకపోతే స్పేస్ లోను, న్యూక్లియర్ టెక్నాలజీలోను, మిసైల్ టెక్నాలజీలోను గవర్నమెంట్ కి చాలా డబ్బులు అవసరం. ఒక ఇస్రో ఒక రాకెట్ ని పంపిస్తుంది, లేకపోతే ఒక డిఆర్డిఓ ఒక మిసైల్ టెస్ట్ చేస్తుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మళ్ళీ ప్రజల నుంచే వచ్చాయి. అంటే ప్రజల సొమ్మే అన్నమాట ఇదంతా కూడాను. ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ సమ్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఫర్ ద పూర్ హూ కెనాట్ ఎఫోర్డ్ టు పర్చేస్ దెమ్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకేనా, అయితే గవర్నమెంట్ ఇవే కాకుండా, ఇవి అందరికీ అందే సర్వీసులు అండి, ఇవి కాకుండా స్పెషల్ గా పూర్ పీపుల్ కోసం కూడా కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి అందరికీ అందవండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఫ్రీగా కానీ లేదా తక్కువ రేటుకి కానీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి సప్లై చేస్తారు. అయితే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అందరికీ అవైలబుల్ గా ఉంటుంది, అన్ని రకాల కేటగిరీస్ కి అవైలబుల్ గా ఉంటుంది అంటే ఉండదు. కేవలం పూర్ పీపుల్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటది. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే కొన్ని కేసెస్ లో మాత్రము పూర్ పీపుల్ వాళ్ళు అంటే బయట షాపుల నుంచి ఈ ఫుడ్ గ్రెయిన్స్ కొనుక్కోలేకపో పరిస్థితుల్లో వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ ని గవర్నమెంట్ అనేది సప్లై చేస్తూ ఉంటది. మీరు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ని ఆలోచిస్తే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీ మైండ్కి తడతాయి. ఓకే, తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పి, అంటే ఈ డిసీజెస్ అన్ని కంట్రోల్ చేయడం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క బాధ్యత అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అయితే దిస్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్ బై ద గవర్నమెంట్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. అయితే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని కూడా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. ఒక విలేజెస్ లోకి వెళ్ళి, అరే బాబు దోమల వల్ల మలేరియా వస్తుంది, దోమలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి కేర్ తీసుకోవాలని ప్రజలకు చెప్తారంతే. కానీ గవర్నమెంట్ వచ్చి అన్ని పనులు చేయలేదు కదా, ప్రజలు కూడా కేర్ తీసుకోవాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుందో అప్పుడే ఆ ప్రోగ్రామ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, when taking up a campaign to see that mosquitoes do not breed in water coolers, rooftops, etc., this has to be done for all houses in the area. ఓకేనా, అరే బాబు వాటర్ నిల్వ ఉంటే రూఫ్ టాప్స్ లో కానీ కూలర్స్ లో కానీ ఇలాంటి ఏరియాస్ లో వాటర్ అనేది స్టోర్ అయిపోయి ఉంటే దోమలు వస్తాయి, దోమలు మస్కిటోస్ వచ్చాయి అంటే దానివల్ల రకరకాల వ్యాధులు అనేవి స్ప్రెడ్ అవుతాయని చెప్తుంది గవర్నమెంట్. అది రోడ్లు కూడా శుభ్రం చేస్తుంది, కానీ ప్రతి ఇంటిని శుభ్రం చేయగలదా? ప్రతి ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే ప్రజలది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి హకీమ్ షేక్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుని ఎక్కడ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి కింద. ఓకేనా, ఏం చెప్తుంది కోర్టు? ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఎన్షూర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అండ్ ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టు ఆల్. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ప్రజలందరికీ కూడా ప్రజల వెల్ఫేర్ ని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ యొక్క ప్రాథమిక బాధ్యత, ప్రైమరీ డ్యూటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. ఓకేనా, అలాగే దీని ప్రకారము దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా హెల్త్ కేర్ సిస్టమ్స్ ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అలాగే ద గవర్నమెంట్ మస్ట్ సేఫ్ గార్డ్ ద రైట్ టు లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఓకేనా, అంటే గవర్నమెంట్ ప్రతి సిటిజన్ యొక్క రైట్ టు లైఫ్ ని కాపాడడం కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఎందుకంటే జీవించే హక్కు అందరికీ ఉంది. ఈ జీవించే హక్కుని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉందంటే గవర్నమెంట్ మీదే ఉంది. ఓకేనా, ఒకవేళ అందుకే చెప్తుంది కోర్టు, ఏం చెప్తుంది, ఒకవేళ ఆ టైంలో మీరు అంత లేట్ చేసిన టైంలో, అన్ని హాస్పిటల్స్ రిజెక్ట్ చేసిన టైంలో మేబీ అతను చనిపోయే అవకాశం కూడా ఉంది, హకీమ్ షేక్ చనిపోయే అవకాశం కూడా ఉంది. ఓకేనా, ఒకవేళ ఏ హాస్పిటల్ అయినా ఒక వ్యక్తికి సరైన మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు, టైంకి ప్రొవైడ్ చేయలేదు అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హరిస్తున్నట్టే లెక్క, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హరిస్తున్నట్టే లెక్క. దానివల్ల కోర్టు ఏం చెప్పింది అంటే,
The court also said that it was the duty of the government to provide the necessary health services. గవర్నమెంట్ ఖచ్చితంగా నెసెసరీ హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి, అది గవర్నమెంట్ యొక్క డ్యూటీ. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా ఖచ్చితంగా ఇలాంటి హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. హాస్పిటల్స్ అండ్ మెడికల్ స్టాఫ్ మస్ట్ ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ ఆఫ్ ప్రొవైడింగ్ ద నెసెసరీ ట్రీట్మెంట్. హాస్పిటల్లో ఉండే స్టాఫ్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని కూడా నెసెసరీ ట్రీట్మెంట్, వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ని సరైన టైంలో అందించాలి. ఓకేనా? అయితే ఇలా అందించకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి తప్పు చేశాయి. కాబట్టి ఏంటి అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఆయన హాస్పిటల్కి అయిన ఖర్చునంతటిని కూడా స్టేట్ గవర్నమెంటే భరించాలి అని చెప్పి కోర్ట్ అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి డిస్కషన్. ఇప్పుడు ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. మనం చెప్పక్కర్లేదు, ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్ని మీ మైండ్ లో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది వెంటనే. అరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ముందు ఓపీ తీసుకోవడానికి డబ్బులు కట్టాలి, 300-400 అవుతాయి. ఓకే, తర్వాత వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయింటే కొంతమంది బాగానే టెస్టులు రాస్తారు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ టెస్టులు రాస్తారు. వీటికి కాస్ట్ అయిపోతుంది, చాలా ఎక్కువ కాస్ట్. అది కూడా వాళ్ళ ల్యాబ్లో చేయించాలి, ప్రైవేట్ ల్యాబ్లో చేయించాలి, కాబట్టి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఓకే, టెస్ట్లు అయిపోయిన తర్వాత మనకి మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ కూడా ఏంటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద మెడిసిన్స్ అన్ని రాసేస్తూ ఉంటారు. అవి కూడా మన జనరిక్ మెడిసిన్స్ ఏమి రాయరు. ఏం చేస్తారంటే బాగా కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తారు అనమాట. మనం కూడా ప్రజలు కూడా ఎలా తయారంటే కాస్ట్లీ మెడిసిన్ అయితేనే తొందరగా తగ్గుద్ది, తక్కువ రేటుది అయితే తొందరగా తగ్గదేమో అన్నట్టుగా తయారయ్యారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రోజులు మారుతున్న కొద్దీ కాస్ట్లీ మెడిసిన్స్, కాస్ట్లీ ట్రీట్మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. దీనివల్ల ఒక పేదవాడి జోబు మీద తడిసి మోపుడు అవుతుంది అనమాట. ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ గురించి డీటెయిల్ గా చెప్పుకుంటే, దెర్ ఈజ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో చాలా వైడ్ రేంజ్ లో ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కంటే ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? చాలా మంది డాక్టర్లు వాళ్ళ ప్రైవేట్ క్లినిక్స్ ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే రూరల్ ఏరియాస్కి వస్తే రూరల్ ఏరియాస్ లో ఎంబీబీఎస్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి అలాంటి ఏరియాస్ లో ఆర్ఎంపీలు అనే వాళ్ళు ప్రైవేట్ గా మెడికల్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. మీకు తెలియకపోతే ఒక విలేజ్ అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకైతే తెలియదండి, రూరల్ ఏరియాస్ లో ఆర్ఎంపీలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారంటే, ఒకవేళ రూరల్ ఏరియాస్ లో ఆర్ఎంపీస్ లేకపోతే సిటీస్ లో ఉండే హాస్పిటల్స్ మీద ప్రెజర్ ఇంకా దారుణంగా ఉండేది. ఓకే, ఎందుకంటే ఈ ఆర్ఎంపీలు నిజంగా వాళ్ళ అక్కడ ప్రెజర్ ని తగ్గిస్తున్నారు అనమాట. ఎందుకంటే విలేజెస్ లో చాలా వరకు డిసీజెస్ ని, కామన్ ఇల్నెస్ అన్నింటినీ కూడా ఆర్ఎంపీలే క్యూర్ చేస్తున్నారు. ఈ ఆశా వర్కర్లు, నర్సులు వీళ్ళెవరు కాదు. సింపుల్ గా ఈ ఆర్ఎంపీలు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కంప్లీట్ గా చాలా వ్యాధుల్ని క్యూర్ చేస్తూ ఉన్నారండి. అయితే వీళ్ళెవరూ కూడా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి కాదు, వీళ్ళకి ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే వీళ్ళు మెడికల్ గా కొన్ని విషయాలు తెలుసుకొని, వొకేషనల్ గా కొన్ని విషయాలు తెలుసుకొని, ఆ విషయాలంటే ఏ డిసీజ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకొని వాటిని ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇల్నెస్ అనేది, వ్యాధి అనేది కొంచెం సీరియస్ కండిషన్ వస్తే అప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి సజెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళని పంపిస్తారనమాట. ఇది విలేజెస్ లో జనరల్ గా జరిగే ఫినామినా అనమాట. ఓకేనా? అర్బన్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి ఏంటి, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు, రకరకాల స్పెషలైజ్డ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒంటిలో ఉండే ప్రతి భాగానికి ఒక హాస్పిటల్ ఉంటుందండి సిటీలో. కంటికి, పంటికి, ముక్కుకి, నోరుకి, చెవికి, ఒక స్కిన్ కి, అన్ని లంగ్స్ కి, గుండెకి, ప్రతి దానికి ఒక హాస్పిటల్ ఉంటుంది సిటీస్ లో చెప్పాలంటే. అంటే అంత స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఓకేనా? అలాగే నెంబర్ ఆఫ్ నర్సింగ్ హోమ్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి కూడా మనకి సిటీస్ లో కనిపిస్తాయి. అలాగే నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ కనిపిస్తాయి. ఎందుకంటే ఎక్స్రేలు తీయడానికి, సిటీ స్కాన్లు తీయడానికి, బ్లడ్ టెస్టులు చేయడానికి, వీటన్నింటి కోసం రకరకాల ల్యాబొరేటరీస్ కూడా కనిపిస్తాయి. అల్ట్రా స్కానింగ్ ఇవన్నీ కూడాను. అలాగే రకరకాల మెడికల్ షాప్స్ కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడికల్ షాప్స్ కూడా చాలా ఎక్కువ షాప్స్ అనేవి మనకి సిటీస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఇచ్చేటువంటి, మీ ఏరియాస్ లో
ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైనా ఉంటే వాటితో ఒక లిస్ట్ తయారు చేయమంటున్నాడు. ఓకేనా, ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫైండ్ అవుట్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అండ్ పీపుల్ హూ రన్ ద సెంటర్. ఓకే, అలాగే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటున్నాయి, అలాగే ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఎవరు రన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకోండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అయితే ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే, యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ చేతిలో లేదు, గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయదు. ఓకేనా, అలాగే పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ లాగా ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లో పేషెంట్స్ ఫ్రీగా వైద్యం అందించుకుంటారు అంటే అవ్వదండి. దే హ్యావ్ టు పే లాట్ ఆఫ్ మనీ ఫర్ ఎవ్రీ సర్వీస్ దే యూజ్. వాళ్ళు యూజ్ చేసే ప్రతి చిన్న సర్వీస్ కి కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని పే చేయాల్సి ఉంటుంది. ఓకే, టుడే ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైవేట్ ఫెసిలిటీస్ కెన్ బి సీన్ ఆల్ అరౌండ్. అన్ని వైపులా కూడా ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ ఫ్యాక్ట్ నౌ దేర్ ఆర్ లార్జ్ కంపెనీస్ దట్ రన్ హాస్పిటల్స్ అండ్ సమ్ ఆర్ engaged in manufacturing and selling medicines. ఓకే, ఇప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, అపోలో లాంటి కంపెనీలు, ఓకే, పెద్ద పెద్ద చైన్స్ రూపంలో హాస్పిటల్స్ ని రన్ చేస్తూ ఉన్నాయి. లేటెస్ట్ గా మెడికవర్ హాస్పిటల్స్ అని బాగా ఫేమస్ అవుతూ ఉంది. ఓకే, ఇలా ఒక పెద్ద చైన్ రూపంలో మెడికల్ ఫెసిలిటీస్ ని రన్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు చూస్తే మీరు అపోలోయే కొన్ని మెడిసిన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ మెడిసిన్స్ అమ్ముతుందండి. అపోలోకి మీరు వెళ్తే స్పెషల్ గా అపోలో తయారు చేసిన మెడిసిన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి అపోలో మెడికల్ షాప్కి వెళ్తే. ఓకే, అలాగే ఈ దేశంలో ప్రతి కార్నర్ లో కూడా ఒక మెడికల్ షాప్ అనేది కనిపిస్తుంది. విలేజెస్ లోనే 3-4 మెడికల్ షాప్స్ ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు మెడికల్ ఫెసిలిటీస్ ఎంత బాగా ప్రజలకు రీచ్ అయ్యాయి అనేది. ఓకే, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ పక్కన పెడితే హెల్త్ కేర్ లో ఈక్వాలిటీ సంగతి ఏంటి? ఈక్వాలిటీ అనేది డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, ప్రతి డెమోక్రసీలో ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఈక్వాలిటీ లేదు అంటే డెమోక్రసీలో ఒక పిల్లర్ పోయినట్టు అనమాట. అంటే ఒక పెద్ద పిల్లర్ లాంటిది. అంటే ఈక్వాలిటీ అనే పిల్లర్ మీద మనకి డెమోక్రసీ అనేది నిలబడుతుంది. ఓకేనా, అయితే హెల్త్ కేర్ లో ఈక్వాలిటీ ఎలా ఉంది? ఈజ్ అడెక్వేట్ హెల్త్ కేర్ అవైలబుల్ టు ఆల్? అందరికీ సరిపడినంత హెల్త్ కేర్ అందుతుందా? అది ఎలా ఉంది? దాని సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఓకే, in India we face a situation where private services are increasing but public services are not. ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నామంటే ప్రైవేట్ సర్వీసెస్ ఏమో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ పబ్లిక్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి నెంబర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, క్వాలిటీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓకేనా, వాట్ ఈస్ దెన్ అవైలబుల్ టు పీపుల్ ఆర్ మెనీ ప్రైవేట్ సర్వీసెస్. పీపుల్కి ఎక్కువగా అవైలబుల్ గా ఉన్నవి ఏంటి అంటే ప్రైవేట్ సర్వీసెస్ అండి. అవి కూడా ఎక్కువగా అర్బన్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. అలాగే వాటిలో వైద్యం చేసుకున్నది అనేది చాలా ఎక్కువ కాస్ట్ తో కూడుకున్నది, హై కాస్ట్ తో కూడుకున్నదండి. ఓకేనా, అలా చెప్పాలి అంటే అక్కడ మెడిసిన్స్ కానీ టెస్ట్లు కానీ అన్ని కూడా ఎక్స్పెన్సివే. చాలా మందిని వాటిని తట్టుకోలేరు అనమాట, ఆ ఖర్చుని తట్టుకోలేరు. ఓకేనా, ఒక వ్యాధి వచ్చిందంటే విలేజెస్ లో ఎప్పటికీ కూడా అప్పు తీసుకుని వైద్యం చేసే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అప్పు తీసుకొని వైద్యం చేయించే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఓకేనా, అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఎథిక్స్ కి సంబంధించి. చూడండి ఒకసారి, ఎథిక్స్ కి సంబంధించినండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎథిక్స్ లో మీరు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ చదువుకోవాలి. ఏంటంటే ఎథిక్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ అనమాట. ఎథిక్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏంటి అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, హాస్పిటల్కు మీకు ఒక రాగం వచ్చింది. అయితే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్నా లేకపోయినా నెంబర్ ఆఫ్ టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయించమని అడుగుతున్నారు. ఓకే, ఇదే సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఒక దగ్గర తీసుకున్న టెస్ట్ ఉంది, ఎక్స్రే ఉంది. అయినా కూడా ఆ డాక్టర్ ఏమన్నారు, బాబు అది 10 రోజులు 20 రోజులు అయిపోయింది, నువ్వు మళ్ళీ ఎక్స్రే తీసుకోవాలి. బ్లడ్ టెస్ట్ ఉంది కానీ మళ్ళీ కొత్తగా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ డబ్బుల కోసం కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఇలా అన్ఎథికల్ మెడికల్ ప్రాక్టీసెస్ కి ఫాలో అవుతున్నారు అనమాట. ఓకేనా, ఇన్కరెక్ట్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతున్నారు. ఓకేనా, ఎట్ టైమ్స్ కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఇన్ఎక్స్పెన్సివ్ ఆల్టర్నేటివ్స్ దో అవైలబుల్ మే నాట్ బి యూజ్డ్. ఒకవేళ తక్కువ రేటుకి దొరికే ఆల్టర్నేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ రేటుకి దొరికే ఆల్టర్నేటివ్స్ నే
వీళ్ళు ప్రిఫర్ చేస్తారన్నమాట. కొంతమంది దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకేనా, సమ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ ఫౌండ్ టు ప్రిస్క్రైబ్ సూపర్ఫ్లూయస్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఆర్ సేమ్ అండ్ ద సింపుల్ మెడికేషన్ మే బి సఫిస్. ఓకేనా, ఒక చిన్న మెడికేషన్, ఒక చిన్న టాబ్లెట్స్ సరిపోయే పరిస్థితుల్లో కూడా అన్నెసెసరీ మెడిసిన్స్ ని, అన్నెసెసరీ సూపర్ఫ్లూయస్ మెడిసిన్స్ అంటే అన్నెసెసరీ మెడిసిన్స్ ని, ఇంజెక్షన్స్ ని, సెలైన్స్ ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే, అంటే ఇది ఎలాంటిది అంటే ఒక అన్ఎథికల్ మెడికల్ ప్రాక్టీస్ అనమాట. ఒక అన్ఎథికల్ మెడికల్ ప్రాక్టీస్ అనమాట. దీనికి సంబంధించి మనకి బాక్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి. ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియాలో మెడికల్ సిస్టమ్ ని ఎక్కువగా రెగ్యులేట్ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దానికి కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అని ఒక కోడ్ ఉందంటండి. కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అంటే వైద్యంలో ఫాలో అవ్వాల్సిన ఎథిక్స్ గురించి ఒక కోడ్ ఉందన్నమాట. అందులో ఒక పాయింట్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ ఫిజిషియన్ షుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్రిస్క్రైబ్ డ్రగ్స్ విత్ జెనరిక్ నేమ్స్ అండ్ హీ షల్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఈజ్ ఎ రేషనల్ ప్రిస్క్రిప్షన్ అండ్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రతి ఫిజిషియన్ అంటే ఏ డాక్టర్ అయినా సరే మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు జనరిక్ నేమ్స్ తో ఉన్న డ్రగ్స్ నే ప్రిస్క్రైబ్ చేయండి. జనరిక్ నేమ్స్ తో ఉన్న డ్రగ్స్ నే ప్రిస్క్రైబ్ చేయండి. జనరిక్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే పేటెంట్ లేని డ్రగ్స్ ని, అంటే పేటెంట్ వ్యాలిడ్ అయిపోయి అలాంటి డ్రగ్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ భారత్ బయోటెక్ అనే కంపెనీ ఉంది, ఏదో ఒక వ్యాధికి ఒక మెడిసిన్ కనిపెట్టింది అంటే ఏం చేస్తారు, దానికి కొన్ని సంవత్సరాలు పేటెంట్ ఇస్తారు. ఆ పేటెంట్ ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముగిసిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని పేటెంట్ ఇంకా ఎక్స్టెండ్ చేయకుండా దాన్ని జనరిక్ మెడిసిన్ గా అమ్ముతారు అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు పేటెంట్ ఉండేది కాబట్టి ఆ మెడిసిన్ వేరే కంపెనీలు తయారు చేయాలంటే ఎక్కువ కాస్ట్ అయ్యేది, కానీ ఎప్పుడైతే జనరిక్ గా మారిపోయిందో తక్కువ కాస్ట్ కి అదే మెడిసిన్ అవైలబుల్ గా ఉంటది అనమాట. ఓకేనా, అయితే ఎక్కువగా జనరిక్ నేమ్స్ తో ఉన్న మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేయండి. అలాగే మీరు ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ కూడా రేషనల్ గా ఉండి, అంటే తక్కువగా, అంటే సరిపడా, అంతేగాని ఏదో పెద్ద మెడికేషన్ వాళ్ళకి ఇంత చిన్న వ్యాధి వస్తే మీరు ఎంత పెద్ద మెడికేషన్ ఇచ్చేయకూడదు అని చెప్పి ఒక పాయింట్ అనేది చెప్తుందండి. ఎక్కడండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ లో. అయితే మీకు మీ యొక్క క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు హాస్పిటల్స్కి వెళ్తారు, మీరు వైద్యం చేయించుకుంటారు. అయితే ఆ వైద్యం చేయించుకున్నప్పుడు మీలో ఎంతమందికి జనరిక్ మెడిసిన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారు? ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఇచ్చిన మెడిసిన్ జనరిక్ మెడిసినా లేకపోతే పేటెంట్ తో కూడుకున్న మెడిసినా? ఒకసారి చెక్ చేసి అసలు ఎంతమంది డాక్టర్స్ మీరు సిటీస్ లో చూస్తుంటే ఏ డాక్టర్ కూడా మాక్సిమం కేసులో జనరిక్ మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేయరు. అంటే ఏంటి, ఇక్కడ ఇండియాలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిదీ చట్టంలో ఉంటుంది, బట్ మనం ఫాలో అవ్వం కదా, మనకి అది అవసరం లేదంతే. ఓకే, ఆ విధంగా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, in fact barely 20% of population can afford all the medicines that they are required during an illness. వాళ్ళకి ఇల్నెస్ వచ్చినప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చుల్ని, వాళ్ళ మెడిసిన్ అయ్యే ఖర్చుల్ని ఇండియాలో ఉండే పాపులేషన్ లో 20% పాపులేషన్ మాత్రమే ఎఫోర్డ్ చేయగలరండి. 20% పాపులేషన్ మాత్రమే ఈ మెడిసిన్స్ ఎఫోర్డ్ చేయగలదు. ఓకే, hence even for those whom one might not think as being poor, medical expenses cause hardship. కొంతమంది పూర్ కాకపోయినా వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా దారుణంగా తయారయ్యండి. ఒక తల మీద నెత్తి మీద గుడిబండలా తయారయ్యాయి అనమాట. ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఏ స్టడీ దట్ 40% of people who are admitted to a hospital for some illness or injury have to borrow money or sell some of their possessions to pay for the expenses. ఓకే, ఏదో ఒక స్టడీ ప్రకారం అంట హాస్పిటల్లో ఏదో ఒక వ్యాధి వచ్చి అడ్మిట్ అయిన పీపుల్లో 40% మంది ఆ మెడికల్ ఖర్చులు భరించాలి అంటే ఎయిదర్ మనీని అప్పు తీసుకోవాలి, వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక దాన్ని అమ్మేయాలన్నమాట. ఆస్తిని కానీ లేకపోతే పశువులను ఏదో ఒక దాన్ని అమ్మేసి ఆ
మెడిసిన్ కి అయ్యే ఖర్చుల్ని అంటే భరించాల్సి ఉంటుంది అనమాట. ఫర్ దోస్ హూ ఆర్ పూర్, ఎవ్రీ ఇల్నెస్ ఇన్ ద ఫ్యామిలీ ఈస్ కాజింగ్ ఏ గ్రేట్ యాంగ్జైటీ అండ్ డిస్ట్రెస్. పూర్గా ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీలో ఏ చిన్న ఇల్నెస్ వచ్చినా కూడా అది ఒక పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతుందండి. ఇక్కడ వర్స్ట్ ఏంటి అంటే ఇదే సిచ్యువేషన్ ప్రతిసారి జరుగుతూ ఉంటది. ఇట్ టెన్స్ టు హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్. అంటే వాళ్ళకే డిసీజులు వస్తూ ఉంటాయి, కారణం ఏంటి? ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళకి డిసీజ్ రావడానికి కారణం ఏంటి అంటే దోస్ హూ ఆర్ పూర్ ఆర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండర్ నౌరిస్డ్. ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చెప్పాలంటే అండర్ నౌరిస్డ్ అంటే వాళ్ళకి సరైన పోషకాహారం అనేది అందట్లేదు. అలాగే వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని వాళ్ళు తినట్లేదు, ఎందుకంటే ఆ తినేంత డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు. అలాగే వాళ్ళకి బేసిక్ నెసెసిటీ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. డ్రింకింగ్ వాటర్ కానీ, అడెక్వేట్ హౌసింగ్ కానీ, క్లీన్ సరౌండింగ్స్ కానీ ఇవేవి కూడా ప్రొవైడ్ చేయబడట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా ఇల్నెస్ కి గురవుతారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకి ఎందుకంటే రకరకాల వ్యాధులు వస్తాయి. ఇలాంటి ఫెసిలిటీస్ రాకపోవడం వల్లే వాళ్ళకి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఓకేనా? అయితే ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఇలా ఒక వ్యాధి రావడం వల్ల ఏమవుతుందంటే దీనికి అయిన ఖర్చులు వాళ్ళకి ఇంకా దారుణంగా తయారవుతున్నాయి, వీళ్ళకి ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ల్యాక్ ఆఫ్ మనీ దట్ ప్రివెంట్స్ పీపుల్ ఫ్రమ్ గెట్టింగ్ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్. కొంతమందికి డబ్బు లేకపోవడమే మెడికల్ ట్రీట్మెంట్ ఆపే విధంగా చేయట్లేదు. అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఆగిపోవడానికి డబ్బు లేకపోవడమే కారణం కాదు, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే మెయిన్ ఉమెన్. ఇండియాలో ఉమెన్స్ యొక్క హెల్త్ కి పెద్ద వాల్యూ ఇవ్వరండి. ఏంటి అంటే ఏమంటారంటే అబ్బాయిలే కదా పనిచేస్తారు, అబ్బాయిలే కదా డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు. ఉమెన్స్ కి పెద్ద వ్యాధులు వచ్చినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోరు. ఇలా పట్టించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క హెల్త్ అనేది ఇంకా క్షీణించిపోతుంది, రోజు రోజుకి క్షీణించిపోతుంది. అలాగే మెనీ ట్రైబల్ ఏరియాస్ హ్యావ్ ఫ్యూ హెల్త్ సెంటర్స్. ట్రైబల్ ఏరియాస్ లో చాలా తక్కువ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, అవి కూడా సరిగ్గా రన్ అవ్వండి. అలాగే వాళ్ళకి ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉండవు. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటామన్నా అవి కూడా అవైలబుల్ గా ఉండవు. ఓకేనా? అయితే గవర్నమెంట్ ఏం చేయొచ్చు దీనికోసము? ఓకే, దేర్ ఇస్ లిటిల్ డౌట్ దట్ ద హెల్త్ సిచ్యువేషన్ ఆఫ్ మోస్ట్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ నాట్ గుడ్. ఓకే, అక్కడ ఇండియాలో చాలా మంది ప్రజల యొక్క హెల్త్ సిచ్యువేషన్ అనేది బాగులేదు, అది మనం ఈజీగా చెప్పొచ్చు. అయితే వీళ్ళందరికీ హెల్త్ కేర్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అందులో కూడా మెయిన్ ఎవరికి? పూర్ పీపుల్ కి, అలాగే డిసడ్వాంటేజ్డ్ పీపుల్ అంటే లైక్ డిసబిలిటీ ఉన్న పీపుల్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఇలాంటి సెక్షన్స్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ అంటారు. వీళ్ళకి హెల్త్ కేర్ సిస్టమ్స్ పర్టికులర్ గా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఓకేనా? హౌఎవర్ హెల్త్ ఈజ్ మచ్ డిపెండెంట్ ఆన్ బేసిక్ ఎలిమెంటీస్ అండ్ సోషల్ కండిషన్స్ ఆఫ్ ది పీపుల్. హెల్త్ అనేది ఎక్కువగా బేసిక్ కమ్యూనిటీస్ మీద, మనకు అందించే ఎమ్యూనిటీస్ మీద, అంటే వాటర్ ఫెసిలిటీస్ మీద, శానిటేషన్ ఫెసిలిటీస్ మీద, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనిషి యొక్క సోషల్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎంత డిపెండ్ అయి ఉందో మనిషి యొక్క హెల్త్ అనేది ఈ సోషల్ కండిషన్స్ మీద, ఎమ్యూనిటీస్ మీద కూడా అంతే డిపెండ్ అయి ఉంది. హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వర్క్ ఆన్ బోత్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ పీపుల్. ఓకేనా? అంటే ఈ రెండింటి మీద కూడా గవర్నమెంట్ అనేది వర్క్ చేయాలి. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎంత బాగా వర్క్ చేస్తుందో బేసిక్ కమ్యూనిటీస్ కల్పించడం విషయంలో, అంటే మంచి తాగునీరు, సురక్షితమైన తాగునీరు కల్పించడము, మంచి శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించడము, ఇలాంటి వాటి మీద కూడా గవర్నమెంట్ అంతే ఫోకస్ చేయాలి. ప్రెసెంట్ మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అనేది దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే కేవలం హెల్త్ మీదే ఫోకస్ కాకుండా ఈ పైన చెప్పినవి ఏవైతే ఉన్నాయో బేసిక్ కమ్యూనిటీస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. ఓకే, అయితే ఇక్కడితో మనకి ఇది అయిపోయింది. ఓకే, అంతకంటే ముందు జన ఔషధి కేంద్రాల గురించి కూడా మనం తెలుసుకోవాలండి. గవర్నమెంట్ లేటెస్ట్ గా మనకి జన ఔషధి కేంద్రాలు అని చెప్పి ప్రవేశపెట్టిందండి. జన ఔషధి కేంద్రాలు అంటే ఏంటి అంటే ఇవి తక్కువ రేటుకి జనరిక్ మెడిసిన్ ని అమ్ముతూ ఉంటాయి. ఓకేనా? జన ఔషధి మెడికల్ స్టోర్స్, దామ్ ఖామ్ దవాయ్ ఉత్తమ్. ఓకే, జన ఔషధి మెడికల్ స్టోర్స్ ఈజ్ ఏ
chain of medical stores initiated by the central government to offer quality generic medicines at much lower cost. తక్కువ కాస్ట్ లో మంచి జనరిక్ మెడిసిన్స్ ని ప్రజలకు అందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ జన్ ఔషధి కేంద్రాలని తీసుకొచ్చిందండి. ఏ కేంద్రాలు ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నియర్లీ 120, 150 ఎన్నో ఉన్నాయి, నాకు నెంబర్ అయితే గుర్తులేదు. ప్రతి స్టేట్ లో కూడా ఈ జన్ ఔషధి కేంద్రాలని మ్యాక్సిమం ఇంపార్టెంట్ సిటీస్ అన్నింటిలో కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా మీకు ఒక క్వశ్చన్ అడిగారు చూడండి. యాజ్ ఎ కన్జ్యూమర్, మీరు కన్జ్యూమర్ కాబట్టి మీకేం కావాలి? ఎక్కువ ప్రైసెస్ లో దొరికే బ్రాండెడ్ మెడిసిన్ కావాలా, లేకపోతే తక్కువ ప్రైసెస్ లో దొరికే సేమ్ క్వాలిటీతో దొరికే జనరిక్ మెడిసిన్స్ కావాలా అని చెప్పి కూడా ఇక్కడ క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. ఓకే, మీరే ఆలోచించండి. అలాగే జన ఔషధి కేంద్రాలు ఒకసారి వెళ్ళి చూడండి. మీ దగ్గరలో జన ఔషధి కేంద్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది జన ఔషధి కేంద్రాల యొక్క ఉపయోగం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందామండి. ఓకే, ఒకటి ఇండియాలోనే జరిగిన ఇన్సిడెంట్, ఒకటి ఇండియాలో కేరళ స్టేట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. ఓకే, అలాగే బయట దేశం కోస్టారికా అనే దేశంలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. ఓకే, ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్తాం. ఫస్ట్ కేరళలో ఎక్స్పీరియన్స్, కేరళలో ఏం జరిగింది, కేరళలో ఏం చేశారు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, 1996లో అంట కేరళ గవర్నమెంట్ చాలా ఎక్కువ చేంజెస్ చేసింది స్టేట్ లో. ఏంటి అంటే స్టేట్ బడ్జెట్ లో 40% బడ్జెట్ ని పంచాయతీలకి డైరెక్ట్ గా ఇచ్చేసింది. దీనివల్ల ఏమైంది, ఆ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, ఆ డబ్బులతో వాళ్ళు రకరకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడింది. దీనివల్ల ఏమైంది, విలేజెస్ లో మంచి వాటర్ ప్రొవిజన్ కానీ, ఫుడ్ ప్రొవిజన్ కానీ, ఉమెన్స్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఓకేనా, దీనివల్ల ఏమైంది, వాటర్ సప్లై స్కీమ్స్ అన్ని బాగా పెరిగాయి. ఓకేనా, అలాగే అంగన్వాడీ వీటి వర్కింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎందుకంటే విలేజెస్ చేతిలో చాలా డబ్బులు ఉన్నాయి. అలాగే హెల్త్ సెంటర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దీనివల్ల ఏమైంది, ఆల్ ఆఫ్ దీస్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. దీనివల్ల టోటల్ గా చూసుకుంటే కేరళలో హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయింది. అయితే ఇన్ని ఎఫర్ట్స్ తీసుకున్నా కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేరళలో. ఏంటవి, మెడిసిన్ షార్టేజ్, ఇన్సఫిషియంట్ హాస్పిటల్ బెడ్స్, నాట్ ఎనఫ్ డాక్టర్స్ ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయి. అంటే సరైన మెడిసిన్స్ ఇప్పటికీ దొరకట్లేదు. ఓకేనా, మెడిసిన్ షార్టేజ్ ఇప్పటికీ విలేజ్ లో ఉంది. ఇప్పటికీ ఒక విలేజ్ లో పాము కరిచింది అంటే పాముకి సంబంధించి మెడిసిన్ ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి. ఇన్సఫిషియంట్ హాస్పిటల్ బెడ్స్, హాస్పిటల్లో బెడ్ల సంఖ్య సరిపోవట్లేదు. లేకపోతే హాస్పిటల్లో బెడ్లు ఉన్నా కూడా అక్కడ డాక్టర్స్ సరిపోవట్లేదు. ఇప్పటికంటే కేరళలో అంత కష్టపడితేనే ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు 1996 నుంచి కష్టపడితేనే. ఇండియన్ గవర్నమెంట్ ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఏమి స్టార్ట్ చేయలేదు. అలాంటి ఒక పని ఇండియాలో స్టార్ట్ చేస్తే అది ఎప్పటికి అవుతుందో కూడా మనం సరిగ్గా చెప్పలేము. ఓకే, ఇది ఇండియాలో కేరళ అనే స్టేట్ గురించి ఇచ్చిన ఎగ్జాంపుల్ అండి. కోస్టారికా వాళ్ళు చేసిన పని ఏంటి? కోస్టారికా అనేది ఒక సెంట్రల్ అమెరికాలో ఉండే దేశం అండి. దానిలో ఏం చేశారు? కోస్టారికా అనేది వరల్డ్ లోనే ఒక హెల్దియెస్ట్ కంట్రీ అంటండి. హెల్త్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చే ఒక కంట్రీ అండి. ఓకే, డాక్టర్ల ప్రకారం చూసుకుంటే క్యూబా దేశం, అక్కడ అమెరికాలో ఉండే క్యూబా దేశమే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ని కలిగి ఉన్న దేశం అదనమాట. అలాగే ఇక్కడ కోస్టారికా కూడా హెల్త్ కేర్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ దేశం అండి. ఓకేనా, అయితే దీనికి సంబంధించి హెల్త్ కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద కోస్టారికా కాన్స్టిట్యూషన్. కోస్టారికా రాజ్యాంగంలోనే దీనికి సంబంధించి మెయిన్ విషయాలు మనకు తెలుస్తాయంట. చాలా సంవత్సరాల క్రితము కోస్టారికా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందంట. ఏంటి అంటే మన దేశానికి ఆర్మీ వద్దు. ఓకేనా, ఆర్మీ లేదు అంటే చాలా డబ్బు సేవ్ అవుతుందండి. ఆ డబ్బులు ఏం చేస్తాము, దాన్ని హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ప్రజలకు అవసరమైన ఇంకా వేరే అవసరాల మీద ఆ డబ్బుని పెడతాం. ఓకేనా, ఆ విధంగా ఏం చేసింది కోస్టారికా గవర్నమెంట్ ఆర్మీకి పెట్టాల్సిన డబ్బులంతటినీ కూడా వేరే ఫెసిలిటీస్ మీద పెట్టింది. ఓకేనా, ద కోస్టారికన్ గవర్నమెంట్ బిలీవ్స్ దట్ a country has to be healthy for its development and pays a lot of attention to the health of its people.
కోస్టారికా గవర్నమెంట్ ఏం నమ్ముద్ది అంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఆ కంట్రీ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి. అందుకని చెప్పి హెల్త్ సెక్టార్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాది. ఓకేనా, బేసిక్ సర్వీసెస్ ని, ఎమ్యూనిటీస్ ని అన్నిటినీ కూడా ఆ కోస్టారికాలో ఉండే పీపుల్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ని, శానిటేషన్ ఫెసిలిటీస్ ని, న్యూట్రిషన్ ని, హౌసింగ్ ని, వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అండ్ ద హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాలెడ్జ్ అబౌట్ హెల్త్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. ఆ దేశంలో అంతా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చూస్తారంట. అలాగే హెల్త్ లో నాలెడ్జ్ ఉండడం అనేది మన ఎడ్యుకేషన్ లో ఒక పెద్ద పార్ట్ గా కన్సిడర్ చేస్తారంట. అంటే మనం చదువుతున్నప్పుడే హెల్త్ మీద కూడా చాలా విషయాలు తెలిసే విధంగా, హెల్త్ కి సంబంధించిన చాలా విషయాలు తెలిసే విధంగా అక్కడ ఉండే కరికులము ఇవంతా కూడా ఉంటాయంట. ఓకేనా, అంటే ఇది కోస్టారికాని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఓకే, ఇదండి మనకి హెల్త్ సిస్టమ్. ఆ హెల్త్ సిస్టమ్ మెయింటైన్ చేయడంలో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకున్నామండి. అలాగే ఇందులోనే మనకి మెడికల్ ఎథిక్స్ కూడా ఒక చిన్న పాయింట్ గా వచ్చింది. ఒక ఎథిక్స్ ఇన్ హెల్త్ సిస్టమ్ లో ఫాలో అవ్వాల్సిన ఎథిక్స్ ఏంటి, కొన్ని విషయాలు కూడా ఇందులో మనం చెప్పుకున్నాం. ఓకే, అంటే మొత్తం మనం ఇవాళ చూసుకున్న విషయాలు ఏంటి అంటే హెల్త్ అంటే ఏంటి, ఇండియాలో హెల్త్ పరిస్థితి ఎలా ఉంది, ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది. ఓకే, అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కి, ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ కి ఉన్న డిఫరెన్స్ ఒక కన్వర్జేషన్ ద్వారా తెలుసుకున్నాం, డీటెయిల్ గా కూడా చెప్పుకున్నాం. ఓకే, అలాగే హెల్త్ కేర్ లో ఈక్వాలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఈక్వాలిటీ లేదు, ఎందుకు అంత అన్ఈక్వాలిటీ వచ్చిందనే విషయాలు కూడా చెప్పుకున్నాం. ఓకే, అలాగే ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ విషయాలు తీసుకోవచ్చు, దానికోసం ఒక 2 ఎగ్జాంపుల్స్ కేరళని, కోస్టారికాని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పుకున్నామండి. ఓకే, ఇది మనకి ఇవాల్టి టాపిక్ అండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. హెల్త్ కి సంబంధించి లేదా ఎథిక్స్ కి సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, అలాగే గవర్నమెంట్ యొక్క వర్కింగ్ కూడా మనకి ఇందులో మెన్షన్ చేయబడింది. కొంతవరకు. ఓకే, ఇది మనకి ఇందులో సెకండ్ టాపిక్ గురించి బ్రీఫ్ గా డిస్కషన్ అండి. ఓకే, నీట్ గా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, అలాగే కింద క్విజ్ ఉంటే క్విజ్ని అటెంప్ట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తర్వాత రోజు రేపటి క్లాస్లో వేరే ఒక కొత్త లెసన్తో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.